సో, లాస్ట్ వీక్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3, 4 వచనాలు మనం చూసుకున్నాం. సో, ఈ వీక్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5, 6, 7 వచనాలు మనం ఇప్పుడు డీప్‌గా వర్డ్ బై వర్డ్ స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. సో, అసలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం మొదటి నుండి అసలు 4వ వచనం వరకు అసలు ఏముంది? ఇప్పటిదాకా ఏమి స్టడీ చేసామో ఒకసారి జస్ట్ సమ్మరైజ్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మొదటి 2 వచనాల్లో పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఇంట్రడక్షన్ వర్డ్స్ రాస్తూ తను తాను అపోస్తలుడుగా అథారిటేటివ్ స్పీచ్‌ని అక్కడ ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే తిమోతి గారిని ప్రియ కుమారుడు, పౌలు గారికి తిమోతి గారికి ఉన్న ఆ రిలేషన్‌షిప్‌ని ముఖ్యంగా మెన్షన్ చేస్తున్నట్టుగా. సో, ఆయన అపోస్తల్. సో, దేవుడి ద్వారా ఎన్నుకొనబడ్డాడు కాబట్టి, దేవుడి ద్వారా పంపబడ్డాడు కాబట్టి, ఆ దేవుడి ద్వారా ఎన్నుకోబడ్డ ఈ పౌలు గారు తిమోతి గారిని ప్రత్యేకపరిచి ఈ ఎఫెసు ప్రాంతానికి పంపినట్టుగా ఇదంతా మనకి ఇక్కడ కనపడుతుంది. 3, 4 వచనాలు ఏం కనపడుతుంది? సో, తిమోతి గారు ఎప్పుడు పంపించారు? ఏ సమయంలో పంపించారు? ఏ పరిస్థితులను బట్టి ఈ ఎఫెసులో ఉంచేసి వెళ్ళిపోయారు? ఇవన్నీ మనకు కనపడతాయి. అక్కడ జరుగుతున్న అబద్ధ బోధలేంటి? దేన్ని బట్టి అంత టెన్షన్ ఏర్పడింది? సో, పౌలు గారు తిమోతి గారిని అక్కడ ఉంచినట్టుగా, అర్జ్ చేసినట్టుగా. సో, ఇవన్నీ మనకు కనపడతాయి. ఇది 3, 4 వచనాలు. ఒక్కసారి మొదటి నుండి 4 వచనాలు చూసి 5వ వచనానికి నేనెళ్ళిపోతాను. మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనికు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్న గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. సో, ఇదంతా జరిగింది మొదటి 4 వచనాల్లో. సో, 5వ వచనంలో 5, 6, 7 వచనాలు ఇప్పుడు చదువుతున్నాను. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. సో, తెలుగులో మనం చదివితే ఈ వచనాలు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆ ఫ్లో, ఆ స్ట్రక్చర్ అనేది కొంచెం క్లియర్‌గా ఉండదనమాట తెలుగులో. సో, తెలుగులో స్ట్రక్చర్ క్లియర్‌గా ఉండదు. అయితే ఇంగ్లీష్‌లో మనం ఆ స్ట్రక్చర్‌ని కరెక్ట్‌గా ఫార్మ్ చేసుకుంటూ వస్తే మనకి అసలు ఎగ్జాక్ట్ మీనింగ్ మనం క్యాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటదనమాట. సో, నా దగ్గర ఉన్నది తెలుగు, ఇంగ్లీష్ బైబిల్. ఇంగ్లీష్ ఏమో ఈఎస్వి. యాక్చువల్‌గా అయితే మనకి పుల్పిట్ బైబిల్ అయితే అంటే స్టాండర్డ్ బైబిల్ కేజేవి ఇంగ్లీష్‌లో. స్టాండర్డ్ బైబిల్ కేజేవి. అండ్ ఈఎస్వి కూడా దగ్గరగా మీనింగ్ సమానంగానే ఉంటుంది. కాకపోతే స్టాండర్డ్ మాత్రం కేజేవి అనమాట మనం యూజ్ చేయాల్సింది. పుల్పిట్ బైబిల్. అంటే ఇప్పుడు పుల్పిట్‌లో మనము తెలుగు బైబిల్ వాడుతున్నాము. వాడుక భాష బైబిల్ చాలా వచ్చాయి. అలా ఇక్కడ మనకి పుల్పిట్ బైబిల్ ఇంగ్లీష్‌లోకి వచ్చేసరికి కేజేవి. సో, ఈఎస్వి కూడా దగ్గర మీనింగ్ ఈజీగానే సింపుల్‌గా ఉంటుందనమాట. సో, స్ట్రక్చర్ దగ్గర మీనింగ్ దగ్గరగానే ఉంటుంది. సో, ఈఎస్విలో ఒకసారి చదువుతున్నాను. సో, 5వ వచనం ఈఎస్వి నేను చదివేది. ద ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్ ఈజ్ లవ్ that issues from a pure heart and a good conscience and a sincere faith. Certain persons, by swerving from these, have wandered away into vain discussion, desiring to be teachers of the law, without understanding either what they are saying or the things about which they make confident assertions. సో, ఉపదేశ సారం ఏంటంటే అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వచ్చేది ఇంగ్లీష్‌లోనే చదివాను ఇప్పుడు. అయితే నేను వర్డ్ బై వర్డ్ వెళ్తున్నాను మళ్ళీ. వర్డ్ బై వర్డ్. సో, 5వ వచనంలో ఏముంటదంటే ఎయిమ్, ఎక్స్‌పెక్టేషన్
అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేశారు? అంటే తిమోతి గారిని ఇక్కడ ఉంచడం ద్వారా గాని, లేదా ఈ బోధ చేయడానికి గల కారణం గాని, లేకపోతే సువార్తికుని పని చేపట్టడానికి గాని, ఓవరాల్‌గా సువార్తికుని పనేంటి? వాక్యం చెప్పడం. వాక్యం తప్పుంటే దాన్ని సరిచేయడం. ఇప్పుడు టీచర్ పనేంటి? టీచ్ చేయడం మాత్రమే కాదు. సో, స్టూడెంట్స్ ఒకవేళ తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడం కూడా. వారిని డిసిప్లిన్‌లో ఉంచడం కూడా టీచర్ బాధ్యతే. అలాగే ఉపదేశ సారం ఏమనగా అంటే మనకిక్కడ అర్థం కావట్లేదు. ఉపదేశ సారం ఏమనగా అనేటప్పటికి మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ బయటకు తీయలేకపోతున్నాం. సో, ఇక్కడ ఇంగ్లీష్‌లో చూస్తే ద ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్. ది ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్ అనుంది. అలాగే ఆరో వచనం ఏంటంటే రియాలిటీ. అంటే వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమైనాయో ఇది వచనం 5వ వచనంలో మనకు కనబడుతుంది. ఆరో వచనంలో చూస్తే రియాలిటీ. అంటే వీళ్ళు ఎక్స్‌పెక్టేషన్ చేసిన దానికి భిన్నంగా అక్కడ రియాలిటీ కనబడుతుంది. ఏడవ వచనంలో చూస్తే కొందరు వీటిని మానుకొని అని చెప్పి అలా చెప్పుకుంటూ వస్తారు. అంటే ఒక ఫాల్స్ ప్రీచర్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎందుకు వాళ్ళు డేంజర్? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? ఎలా ఈజీగా గుర్తుపట్టొచ్చు? ఇలా ఒక స్ట్రక్చర్డ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నట్టుగా పౌలు గారు మనకు కనపడుతున్నారు. స్ట్రక్చర్డ్ ఆర్గ్యుమెంట్. సో, పౌలు గారిది ఏ పత్రిక తీసుకున్నా గాని స్ట్రక్చర్డ్ ఆర్గ్యుమెంట్ ఉంటదనమాట. సో, రోమా పత్రిక అయితే ఇంకా కంప్లీట్‌గా స్ట్రక్చర్డ్. అది అంత ఈజీగా అర్థం కూడా కాదు. ప్రతీదీ అలా స్ట్రక్చర్డ్‌గా ఒక్కొక్క పదాన్ని డీల్ చేసుకుంటూ వస్తారనమాట. ఒక్కొక్క అంశాన్ని డీల్ చేసుకుంటూ, సో, డిస్ప్రూవ్ చేసుకుంటూ కొన్ని డీటెయిల్స్ ఇచ్చుకుంటూ అలా ఒక ఫ్రేమ్ వర్క్ అనేది మెయింటైన్ చేసినట్టుగా పౌలు గారి పత్రికలు మనకు కనపడుతూ ఉంటాయి. అలా 5, 6, 7 వచనాలు మనకిక్కడ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్. సో, 5వ వచనం. ది ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్. ది ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్. ఉపదేశ సారం ఏదనగా. ఉపదేశ సారం ఏదనగా. ఏంటసలు ఎయిమ్? ఎయిమ్ అంటే ఏంటి? ఎందుకు ఎయిమ్ ఉండాలి? అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు మామూలుగా ప్రతి పని స్టార్ట్ చేసే ముందు ఒక ఎయిమ్‌తోనే మనం స్టార్ట్ చేస్తాం. ఏ పనైనా గాని. ఒక ఎయిమ్‌తోనే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనము జాబ్ ఎందుకు చేస్తున్నాం అనేదానికి ఒక రీజన్ ఉంటది. మన కుటుంబ పోషణ కోసమని. సో, వై అనేది ఖచ్చితంగా ప్రతిదానికి ఉంటుంది. వై లేనివాడు యూజ్‌లెస్ అని అర్థం అన్నమాట. అంటే పర్పస్‌లెస్. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వై అనే దానికి ఆన్సర్ తెలియపోతే వాళ్ళు ఇంటలెక్చువల్ లెక్కలోకి తీసుకోం మనం. బ్రెయిన్‌లెస్ లెక్కలోకి తీసుకుంటాం. ఇంటలెక్చువల్ అనే కేటగిరీలో మనం వెయ్యం. వై. సో, ఒక క్రిస్టియన్‌కి వై అనేది చాలా ఇంపార్టెంట్. వై క్రిస్టియానిటీ? వై సండే చర్చ్‌కి ఎందుకెళ్ళాలి? ఎందుకు వాక్యం చెప్పాలి? ఎందుకు స్టార్ పెడతాం? ఎందుకు పెడతాం? క్రిస్మస్ జరుపుకోవాలా వద్దా? ఎందుకు జరుపుకోవాలి? లేకపోతే ఎందుకు జరుపుకోకూడదు? ఇలా చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఆ వై అనేది ఎప్పుడైతే ఆన్సర్ చేయగలుగుతామో, అప్పుడు మనం తెలివైనోళ్ళ లెక్క. వై అనేది ఆన్సర్ చేయలేకపోతే మనకి క్రీస్తు అర్థం కాలేదని అర్థం. క్రిస్టియానిటీలో ముఖ్యంగా చెప్పాలంటే మనకి దేవుడి మీద పెద్దగా అవగాహన లేదు అని అర్థం. సో, వై వి ఆర్ స్పెండింగ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ 2 అవర్స్ ఎందుకు స్పెండ్ చేస్తున్నాం వాక్యం వినడానికి? లేకపోతే గంటన్నర వాక్యం ఎందుకు వినాలి? చర్చ్‌కి ఎందుకు వెళ్ళాలి? సో, సంఘ సహవాసం ఎందుకు? పలానా చర్చ్ ఎందుకు? అసలు క్రీస్తే ఎందుకు ఇంతమంది దేవుళ్ళుండగా? ఇలా ప్రతి దానికి ఒక వై అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. ఎందుకు స్టార్ట్ చేస్తున్నామని. ఇలాగే ఇక్కడ ది ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్. సో, 3వ వచనంలో చార్జ్ తీసుకోమన్నాను. ఐ అర్జ్డ్ యూ టు టేక్ చార్జ్ అని ఉంటది చూడండి. యాస్ ఐ అర్జ్డ్ యూ వెన్ ఐ వాస్ గోయింగ్ టు మాసిడోనియా రిమైన్ ఎట్ ఎఫెసస్ సో దట్ యూ మే చార్జ్ సర్టెన్ పర్సన్స్ అని ఉంటుంది. అంటే కొంతమంది అబద్ధ బోధలు స్టార్ట్ చేశారు. వాళ్ళ మీద చార్జ్ తీసుకో అని చెప్పి నేను ఇక్కడ విడిచిపెట్టాను కదా అని చెప్తూ ఇప్పుడు 5వ వచనంలో ది ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్. ఎందుకు అసలు చార్జ్ తీసుకోమన్నానంటే సో, ఎయిమ్‌లో ఏముంటది ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. అంటే ఒక ఔట్‌కమ్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇప్పుడు కెమిస్ట్రీలో ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఏం చేస్తాం? ఎయిమ్. సో, టు ప్రూవ్ సంథింగ్ అలా రాస్తూ ఉంటాం. లాస్ట్‌లో రిజల్ట్ అని చెప్పేసి ఆ ఎయిమ్ ప్రూవ్ అయిందో లేదో రాస్తాం మనం. లేకపోతే మ్యాథమెటికల్ సమ్స్ లేకపోతే థీరమ్స్ రాసేటప్పుడు కూడా ఎయిమ్ రాస్తాం. తర్వాత అది హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం లాస్ట్‌లో. సో, ఇప్పుడు ఎంప్లాయీస్
కంపెనీలో ఏం జరుగుతుంది, ఇయర్లీ ప్లానింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ ఇయర్‌లో ఏమేమి రిలీజ్ చేయాలి, సో ఏమేమి డెవలప్ చేయాలి, ఏ ఫీచర్స్ రిలీజ్ చేయాలి, ఏ ఫీచర్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి, సో కస్టమర్స్‌కి ఎలా గ్రోత్‌ని చూపించాలి, సో ఏమేమి చేయాలనేది ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా ఒక ప్లానింగ్ అనేది ఇస్తారు. ఏంది, ఈ ఇయర్‌లో నువ్వు ఏ విషయాల్లో డెవలప్ అవుతావు అనేది మనల్ని మనమే రాసుకోమంటారు. గోల్స్ రాయమంటారు. గోల్ సెట్టింగ్. సో, ఆ గోల్ సెట్టింగ్ చేసిన దాన్ని బట్టి మనం ఎంతవరకు అచీవ్ చేసామనే దాన్ని బట్టి మనకి రేటింగ్ అనేది ఇస్తారు జనరల్‌గా. మరి అన్ని కంపెనీస్‌లో ఇలా ఉంటాయో తెలీదు కానీ నేను చేసిన కంపెనీలో మాత్రం ఇలాగే ఉండేది. అంటే ఒక ప్లానింగ్, ఒక ఎయిమ్ అనేది ప్రతి ఒక్క పనికి చాలా ఇంపార్టెంట్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ ఎయిమ్‌లో మనం ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రతిదాన్ని స్టార్ట్ చేస్తాం అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో, ఇక్కడ వీళ్ళ ఎయిమ్ ఏంటి అనేది చెప్పబోతున్నారు ఇక్కడ పౌలు గారు. అసలు వీళ్ళ ఎయిమ్ ఏంటి అనేది ఇక్కడ చెప్పబోతున్నారు. సో, చార్జ్ చెప్పానుగా, అథారిటేటివ్ ఇన్‌స్ట్రక్షన్ అంటాం. చార్జ్ అంటే నువ్వు అథారిటీ తీసుకొని హెచ్చరించు వాళ్ళని, ఇది తప్పు. ఎలా హెచ్చరించాలి? రైట్ ఏంటో చూపించి హెచ్చరించాలి. ఒకటి తప్పు అని చెప్పాలంటే ఎప్పుడైనా రైట్ ఏంటో నేను చూపించి చెప్పాలి. నేను ఇది తప్పు అని బ్లాంక్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇవ్వకూడదు. ఇప్పుడు ఒకళ్ళు లైన్ గీశారు. అలా ఒక లైన్ గీశారు, డ్రా చేశారు. అది తప్పు అని నేను ఎప్పుడు చెప్పగలను? ఒక స్ట్రెయిట్‌గా ఉండే స్కేల్ దాని పక్కన తీసుకువెళ్ళి చెప్పగలను. ఒక స్ట్రెయిట్‌గా ఉండే స్కేల్‌ని దాని పక్కకు తీసుకెళ్తే అప్పుడు ఈ స్కేల్ ప్రకారంగా నువ్వు గీసిన లైన్ స్ట్రెయిట్‌గా లేదు, తప్పుగా ఉంది అని నేను చెప్పగలను. సో, వాక్యం అనే స్కేల్ దగ్గరికి వస్తే ఒప్పు, తప్పు అనేది మనకి క్లియర్‌గా అక్కడ అర్థమైపోద్ది. తప్పు, ఒప్పు అనేవి. సో, ఈ వాక్య ప్రకారంగా నువ్వు చేసేది తప్పు. అకార్డింగ్ టు ఐపీసీ సో అండ్ సో సెక్షన్ నీకు శిక్ష విధిస్తున్నాను అంటారు జడ్జి గారు. అలాగా పలానా వాక్య ప్రకారం, పలానా గ్రంథంలో, పలానా వచనం ప్రకారం అసలు ఇంటర్ప్రిటేషన్ ఇదైతే నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇది చార్జ్ తీసుకోవడం అంటే. చార్జ్ ఎవరు తీసుకుంటారు? అథారిటీ ఉన్నవాళ్ళు. సో, పోలీసులు కదా లాఠీ చార్జ్ చేస్తారు. ఇప్పుడు నేను లాఠీ చార్జ్ చేస్తే తీసుకెళ్ళి జైల్లో పెడతారు నన్ను. సో, చార్జ్ తీసుకోవాలంటే అథారిటేటివ్ అయి ఉండాలి. అథారిటీ ఉండాలి. మనకంటూ అథారిటీ ఉండాలి. అదే 3, 4 వచనాలు కూడా. చార్జ్ తీసుకో అని పౌలు గారు తిమోతి గారిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ చార్జ్ తీసుకున్నప్పుడు అంటే చార్జ్ అంటే ఏంటి? ఇప్పుడు వాక్యం బోధించాలి. వాక్యం బోధించడం అంటే ఖండించుట, గద్దించుట, బుద్ధి చెప్పుట. వాక్యం బోధించడం అంటే ఖండించుట, గద్దించుట, బుద్ధి చెప్పుట. సో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మనకి స్పష్టంగా ఇక్కడ క్లియర్‌గా ఉంటది అసలు వాక్యం చెప్పడం అంటే ఏంటో. 3వ అధ్యాయం 16, 17 వచనాలు నేను చదువుతున్నాను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనుడు సన్నద్ధుడై. ఇక్కడ బోధకుడు అని మనం తీసుకోవచ్చు. యాక్చువల్‌గా దైవజనుడు అనేసరికి ఇప్పుడు పాస్టర్ ఆర్ ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఆ వాక్యం చెప్పడం అంటే ఖండించడం, గద్దించడం, తప్పుదిద్దడం, నీతి యందు శిక్ష చేయడం. 4వ అధ్యాయం కూడా ఒకసారి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము. తిమోతి గారికి పౌలు గారు చెప్తున్నారు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి త్రూ వాక్యం. ఈ వాక్య ప్రకారంగా ఇది తప్పు అని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇదే వాక్యం చెప్పడం అంటే. సో, ఒకవేళ ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు నాకు నన్ను తిట్టినట్టుగా గానీ, నన్ను సరిచేస్తున్నట్టుగా గాని అనిపించలేదంటే దయచేసి ఆ వాక్యం వినకపోవడం మంచిది. నా పాపాన్ని నాకు గుర్తు చేయకపోతే ఆ వాక్యం వినకపోవడమే మంచిది. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ కాదు. ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో, దేవుడు ఒక ప్రసంగం మనకు వినిపిస్తున్నాడంటే ఖచ్చితంగా మనలో లోపాలను అక్కడ ఎత్తి చూపిస్తాడు ఏదో ఒక విధంగా.
ఏదో ఒక సందర్భం ద్వారా. మొత్తం ప్రసంగం మనకు పోవచ్చు కానీ, కొంచెమైనా ఏదో ఒక రీతిలో మనలో ఉన్న తప్పుని సరిచేయడానికి ఆ ప్రసంగాన్ని ఖచ్చితంగా వాడుకుంటారు. భోజనం ఎలాగైతే పంచిపెడతామో అలాగే ఉంటది వాక్యం. భోజనం పంచిపెట్టడానికి కాదు. అంటే ఎవరిది వాళ్ళకి పంచిపెట్టేస్తాడన్నమాట దేవుడు. అంత స్పష్టంగా ఉంటది ప్రతి వారం వాక్యం. మనం ఏ ప్రసంగం విన్నా అలాగే ఉంటది. ఏ ప్రసంగం విన్నా గాని. సో, చార్జ్ అంటే వాక్యం చెప్పాలి. అథారిటీ తీసుకొని చెప్పాలి. అథారిటీ నీది కాదు. వాక్యందే అథారిటీ. తీర్పు తీర్చేది నువ్వు కాదు. వాక్యమే తీర్పు తీరుస్తది. వాక్యమే తీర్పు తీరుస్తది. నేను సొంతంగా నా స్కేల్‌లో నేను తీర్పు తీర్చకూడదు ఎప్పుడు గాని, వాక్యాన్ని స్కేల్‌గా చూపించి ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. చార్జ్ తీసుకోవాలి. వాక్యం అథారిటీతో వాక్యాన్ని చెప్పాలి. ఇది ఎయిమ్. ఏంటి? ఈ చార్జ్ యొక్క ఎయిమ్ ఏంటసలు? ఎందుకు వాక్యం చెప్పాలి? ఎందుకు ఖండించాలి? ఎందుకు బుద్ధి చెప్పాలి? ఎందుకు గద్దించాలి? సో, ఈ చార్జ్ తీసుకోవడానికి గల ఎయిమ్. ది ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్ ఈస్ అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఈజ్ లవ్. ఈ చార్జ్ తీసుకోవడానికి అసలు ఎయిమ్ ఏంటంటే, మేము ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటే, వాళ్ళలో ఔట్‌కమ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటే, లవ్. ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. వారి దగ్గర నుండి. అంటే ఏమేదో అథారిటీ చూపించేసి, సో వాళ్ళ మీద ఏమంటారు అథారిటీ చూపించి, మేము గొప్ప, వాళ్ళు వేస్ట్ అని ప్రూవ్ చేయడానికి కాదు. వాళ్ళు భయపడిపోయి మాకొచ్చి సాగిలి పడాలని కాదు. వారిలో మార్పు రావాలని. వాక్యం ఎందుకు చెప్తాం? మార్పు రావాలని. సో, లవ్ అనే పదం ఇప్పుడు ఈ రోజుల్లో మిస్‌యూజ్ చేయబడే ఒక ముఖ్యమైన పదం లవ్ అనేది, విశ్వాసం. ఈ 2 పదాలే ఎక్కువగా మిస్‌యూజ్ అవుతూ ఉంటాయి. లవ్ అలాగే విశ్వాసం. సో, లవ్ దగ్గరికొద్దాం ఇప్పుడు. ఇద్దరు అమ్మాయి, అబ్బాయిలు ప్రేమించుకుంటే నేను కూడా పొరపాటున ప్రేమించుకుంటే అనేస్తున్నాను. అంటే ఇంత ఊత పదం అయిపోయింది ప్రేమ అనేది. సో, ప్రేమ అంటే అది కాదు. గ్రీకు వాళ్ళు అందుకే 4 రకాలుగా ప్రేమను విభజిస్తారనమాట. అగాపే లవ్. ఫస్ట్‌ది అగాపే లవ్ అంటే దైవికమైన ప్రేమ. ఎరోస్ లవ్ అంటే రొమాంటిక్ ప్రేమ. రొమాంటిక్ అంటే ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆ రొమాంటిక్ ప్రేమని ఎరోస్ లవ్ అంటాం. అలాగే ఫిలియా అంటే ఫ్రెండ్లీ లవ్ అనమాట. స్టార్జే అంటే ఫ్యామిలీ బాండింగ్. తల్లికి, తండ్రికి మధ్య, అన్న చెల్లెలకి మధ్య ఉండే ఆ ఫ్యామిలీ బాండింగ్ 4 రకాలుగా విభజించబడింది. సో, గ్రీకు వాళ్ళు అలా విభజించారు. అందులో అసలు లవ్ అంటే ఏంటంటే, ఇప్పుడు రొమాంటిక్ లవ్ టెంపరరీ. సో, అందం ఉన్నంత సేపు, ఏజ్ ఉన్నంత సేపు, సో సెక్షువల్ డిజైర్స్ ఉన్నంత సేపు ఉంటుంది. సో, ఎరోస్ లవ్ అంటే రొమాంటిక్ లవ్. సో, ఫిలియా అంటే ఫ్రెండ్‌షిప్. దగ్గరగా ఉన్నప్పుడు బానే ఉంటాం. దూరంగా ఉన్న తర్వాత రిలేషన్ గ్యాప్ వస్తుంది. అలా అటు ఇటు ఊగిసలాడుతూనే ఉంటుంది. అలాగే స్టార్జే ఫ్యామిలీ లవ్. సో, దగ్గరగా ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు అది డిఫర్ అవుతూనే ఉంటుంది ఏదో ఒక రీతిగా. అంటే ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంటాయి. 3 రకాల లవ్‌లో గూడా. ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఒకళ్ళ నుండి ఒకళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ అగాపే లవ్ అనేది మాత్రం ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. అగాపే లవ్ ఎక్స్‌పెక్టేషన్స్ లేని లవ్ అన్నమాట. ఈ లవ్ అనేది ఫ్రూట్. ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము ఇలా మనకు కనపడతాయి కదా! ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మనకి ఫిలిప్పీ పత్రికలో అనుకుంటా కనపడతాయి కదా! ఎఫెసీలో అనుకుంటా. ఎఫెసీ 4వ అధ్యాయంలో అనుకుంటా. సో, ప్రేమ, దయ, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, ఇలా ఆశా నిగ్రహము అని చెప్పి ఇలా. సో, ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేసే లవ్ ఏంటంటే అగాపే లవ్ అంటే త్యాగపూరితమైన ప్రేమ. ఎక్స్‌పెక్టేషన్స్ లేని ప్రేమ. అంటే ఏదైనా గాని ఇవ్వగలిగే అంత గొప్ప ప్రేమ, దైవికమైన ప్రేమ. సో, మనకి యోహాను పత్రికలో అనుకుంటే మనకు కనపడుతుంది. కొన్ని వచనాలు కనపడుతుంటాయి. ఇది మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసము మృతి పొందెను. మనం పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ముందే ప్రేమించి, అసలు మనకు అర్హత లేకపోయినా గానీ మనల్ని ప్రేమించి, మన కోసం యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు పంపించినట్టుగా మనం చూస్తాం.
తానే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించబద్ధులమైనాము అన్నట్టుగా ఏదో రాస్తూ వస్తారనమాట. ఒక ఆర్గ్యుమెంట్ అలా తీసుకొచ్చి తీసుకొస్తారనమాట. సో, ఇక్కడ పౌలు గారు మాట్లాడేది అలాంటి ప్రేమే. అంటే నేను చెడ్డవాడినైనా గానీ, నేను ఏమి ఆయన్ని ప్రేమించకపోయినా గానీ, ఆయనే మనల్ని ప్రేమించారు. ఇలాంటి ప్రేమ మన దగ్గర ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు త్రూ వాక్యం. అంటే నాకు యేసుప్రభు అర్థమవుతే నేను చూపించే ప్రేమ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. నా ఔట్‌కమ్ ఇలా ఉంటుంది. సో, నా ప్రవర్తన ఇలా మారిపోతుంది. అంటే వాక్యం ద్వారా నేను నాలెడ్జ్ పెంచుకోవడం కాదు. నేను ఇంటెలిజెన్స్ పెంచుకోవడం కాదు. లేకపోతే వాదనలు పెట్టుకోవడం కాదు. ఇన్ఫర్మేషన్ మైండ్‌లో ఫీడ్ చేసుకోవడం కూడా కాదు. కానీ వాక్యం ద్వారా నేను నేర్చుకోవాల్సిందేంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే నాకెంత వాక్యం తెలుసో దాని ద్వారా నాలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది రావాలి. సో, ఇన్ఫర్మేషన్ నాలో ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకురాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఏ యూజ్ ఉండదు వాక్యం విషయంలో. ఏ ఇన్ఫర్మేషన్ అయినా గాని. ఒక ఇన్ఫర్మేషన్ నన్ను మార్చట్లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ యూజ్‌లెస్ అని అర్థం. అంతే కదా! ఇప్పుడు జాబ్‌లో ఒక ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాము. ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఏదైనా కేటీ తీసుకొని ఏదో ప్రాజెక్ట్ మీద ఏదైనా లెర్నింగ్ చేశాము. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయకపోతే నేను చేసిన లెర్నింగ్ అంతా వేస్ట్ కదా అసలు. లెర్నింగ్ అంతా వేస్ట్. అలాగే వాక్యం విషయంలో ఇంత టైమ్ స్పెండ్ చేసి ప్రతి వారం చర్చ్‌కి వెళ్ళి, ఆ వాక్యం విని అలా దులుపుకొని ఏమంటే ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేసి ఇంటికొచ్చి కనీసం బైబిల్ అసలు రోజు చదవాలన్న ఆలోచన కూడా లేకపోతే, ఆ బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలన్న ఆలోచన కూడా లేకపోతే, ఇంక ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్కడొస్తుంది? సో, మనం బైబిల్ దగ్గరకొచ్చి ఇన్ఫర్మేషన్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం గానీ, ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. బైబిల్ దగ్గరకొస్తే, నిజంగా నేర్చుకోవాలని వస్తే, మనలో తెలియకుండానే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మనకు ఏర్పడుతుంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషనే కోరుకుంటున్నారు. ఈ చార్జ్ తీసుకోవడం ద్వారా. అంటే తిమోతి గారొచ్చి వీళ్ళని గద్దించడం ద్వారా, లేపోతే ప్రతి చోటకి వెళ్లి సువార్త ప్రకటించడం ద్వారా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు, వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకురావాలి. వారి హృదయాలు మారాలి. యేసుప్రభు వైపు తిరగాలి. ఇది వారు కోరుకున్న ఔట్‌కమ్. అది ఇక్కడ కనపడట్లేదు. కనపడకపోయేసరికి ఒక్కసారిగా పౌలు గారి గుండె జారిపోయింది. చాలా బాధతో తిమోతి గారిని ఇక్కడ విడిచిపెట్టి, "నువ్వు చార్జ్ తీసుకో" అని అర్జ్ చేసి వేరే దగ్గరికి మాసిదోనియాకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఇది అక్కడ జరిగిన సందర్భం. సో, ఔట్‌కమ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏంటి? బైబిల్ ప్రకారంగా అసలు ప్రేమ అంటే ఏంటి? దీని డెఫినిషన్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రేమ అంటే ఏంటి? సో, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5:3లో మనకు కనబడుతుంది చూడండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5:3 మొత్తం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను వర్సెస్‌ని. 5:3 నేను చదువుతున్నాను. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అంటే దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ పాపంలో బ్రతికితే నేను దేవుడిని ప్రేమిస్తున్నట్టు కాదు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు. ఇప్పుడు ఒకరి కోసం ఒకళ్ళు త్యాగం చేసుకుంటారు. ఒకళ్ళ ఇష్టాలను ఒకళ్ళు గౌరవించుకుంటారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు అవసరమైతే మారతారు. ఒకరి కోసం ఒకరు అవసరమైతే మారతారు. ఇది ప్రేమించడం అంటే. లేదు ఇద్దరు కలిసి బ్రతుకుతున్నారు. పొద్దున్న లేసి ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు. అంతే. మధ్యాహ్నం మరలా ఐ లవ్ యూ చెప్పుకుంటారు. సాయంత్రం ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఇది ప్రేమించుకున్నట్టు కాదు. సో, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు తీసుకునే కేర్ గాని, లేకపోతే ఒకరి మీద ఒకరు చూపించుకునే బాధ్యత గాని, లేకపోతే ఒకరికి ఇష్టమైనట్టు ఇంకొకరు తను మార్చుకునే విధానాన్ని గాని, ఇది ప్రేమించడం అంటారు. సో, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటే దానికి అర్థం ఏంటంటే, ఆయన ఆజ్ఞల్ని నేను గైకొంటేనే ఆయన్ని ప్రేమించినట్టు. ఆయన్ని గౌరవించినట్టు. నేను ఆయన ఆజ్ఞలు పట్టించుకోకపోతే గౌరవించినట్టు కాదు. అసలు ఆయన ఆజ్ఞలు చదవకపోతే నేనసలు ఆయన్ని ప్రేమిస్తున్నట్టే కాదు. ఆయన అసలు నాకు లెక్కే లేదని అర్థం. లెక్కే లేదని అర్థం. ఎందుకు? ఇప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగాలంటే, రిలేషన్‌షిప్ బిల్డ్ అవ్వాలంటే ఒకరి ఇష్టాలు ఒకరికి తెలియాలి కదా! ఒకళ్ళతో ఒకళ్ళు టైమ్ స్పెండ్ చేసుకుంటేనే కదా ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళకి తెలుస్తాయి. లేకపోతే
ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏం తెలియకపోతే, ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అని అడిగితే, ఏం సమాధానం చెప్పలేకపోతే ఇంకేం యూజ్ అసలు? పెళ్ళికి ఏంటి ప్రేమకి రీజన్స్ అవసరం లేదు. చాలా కబుర్లు చెప్తూ ఉంటారు సినిమా డైలాగులు మనం వింటూనే ఉంటాం. పెళ్ళికి ఖచ్చితంగా రీజన్స్ కావాలి. ఎందుకు తిననే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంటే రీజన్స్ చెప్పగలగాలి. కలిసి బ్రతకడానికి ఖచ్చితంగా రీజన్స్ కావాలి. వై? వై అనే రీజన్ కావాలి. అలాగే ఇక్కడ కూడా. సో, ఆజ్ఞలు. ఏంటి ఆ ఆజ్ఞలు? ధర్మశాస్త్రము అంతా ఏమంటారు? ధర్మశాస్త్రం అంతా ఒక దగ్గరికి తీసుకొస్తే ఎన్ని ఆజ్ఞలున్నాయి? ప్రధానమైన ఆజ్ఞలేంటి? అని చెప్పి ఒక ధర్మశాస్త్రోపదేశకుడొచ్చి యేసు ప్రభువుని అడుగుతారు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35-40 వరకు మనకు అవసరమైనది మాత్రం చూద్దాం. ఇది తెలిసే ఉంటుంది మీకు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35-40 వరకు ఉన్న కాంటెక్స్ట్‌లో మనకు అవసరమైన విషయాలు తీసుకుందాం. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడొచ్చాడు. ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది అనునదియే. ఇది ముఖ్యమైనదియు ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయ్యున్నది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనేది రెండవ ఆజ్ఞ. ఆజ్ఞ దాని వంటిదే. రెండవ ఆజ్ఞ కూడా దాని వంటిదే. అంటే 2 ఆజ్ఞలు ఒకటే. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవుడి మీద నేను ఇప్పుడు ప్రేమ చూపించాలి. అది ఆజ్ఞల్ని గైకొనాలి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞలన్నీ అలా లిస్ట్ ఔట్ చేస్తే, నీ పొరుగు వారిని ప్రేమించు అనేవి దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఇప్పుడు వ్యభిచరింపకూడదు అంటే నీ పొరుగు వారిని ప్రేమించినట్టే. తల్లిదండ్రులు సన్మానించాలి పొరుగు వారిని ప్రేమించినట్టే. అబద్ధం ఆడకూడదు. పొరుగు వారిని ప్రేమిస్తే మనం అబద్ధాలు ఆడం ఆ రిలేషన్‌షిప్ కోసం. ఇలా ఒక మనిషిని ప్రేమించడం అనేదే ఆజ్ఞలు. ఆజ్ఞలన్నీ ఒక మనిషికి, ఇంకో మనిషికి లింక్ అయి ఉంటాయి ప్రతీది. అంటే మనం సమాజంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి, ఒక మనిషికి, ఇంకో మనిషికి లింక్ అయి ఉంటాయి ప్రతీది. సో, ఇంకో మనిషిని నేను ప్రేమిస్తే ఆటోమేటిక్‌గా నేను ఆజ్ఞలను గైకుంటున్నాను అని అర్థం ఇక్కడ. ఈ ఆజ్ఞల్ని గైకుంటే నేను ఆటోమేటిక్‌గా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అర్థం. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే నేను ఆటోమేటిక్‌గా మనుషుల్ని ప్రేమిస్తున్నాను, నా పొరుగువారిని ప్రేమిస్తున్నాను అని అర్థం. నా పొరుగువారిని ప్రేమిస్తున్నానంటే ఆజ్ఞలు గైకుంటున్నాను అని అర్థం. ఆజ్ఞలు గైకుంటున్నానంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అర్థం. ఇలా ప్రతీది ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయి ఉంది. 2 ఒకటే లాస్ట్‌కి. 2 ఒకటే. సో, రోమపత్రిక 13:10లో మనకు కనబడుతది. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్టే అంట ప్రేమగా ఉంటే. ప్రేమ ఫుల్‌ఫిల్ చేసేస్తుంది ధర్మశాస్త్రం అంతటిని. ధర్మశాస్త్ర సారం అంతా ప్రేమ అనే ఒక్క మాటలో ఇమిడి ఉంది. కానీ ఇంకో దగ్గర ఒక వచనం కనపడుతుంది మనకి. ధర్మశాస్త్ర సారం అంతా ప్రేమ అనే పదంలో ఇమిడి ఉంటది. గలతీ పత్రికలో చూస్తే ఆచారాలు కాదు. అంటే సున్నతి పొందుట యందు ఏమీ లేదు. పొందకపోవుట యందు ఏమీ లేదు గానీ, విశ్వాసము వర్కింగ్ త్రూ లవ్. కార్యసాధనకు విశ్వాసమే. ప్రేమతో సాధనకు విశ్వాసమే ఇంపార్టెంట్ అన్నట్టుగా రాస్తారక్కడ. సో, ఫెయిత్ వర్కింగ్ త్రూ లవ్ అది ఇంపార్టెంట్. ఆచారాలు ఇంపార్టెంటే కాదు. ఆచారాలు ఇంపార్టెంటే కాదు. నీ బలులు నాకేలా అంటాడు ఇంకో దగ్గర. అందుకే దేవుడు. అంటే ఆజ్ఞలు నువ్వు గైకొనవు, కానీ బలులు ఇస్తావు. సమూయేలు గ్రంథంలో అనుకుంటా. నీ బలులు నాకు అసలు అవసరమే లేదు. బలులిచ్చుట కంటే నేను గైకొనుట మేలు. లేకపోతే మాటని వినడం మేలు అన్నట్టు ఇలా ఒక వచనం కనబడుతుంది మనకి సమూయేలు గ్రంథంలో అనుకుంటా. ఒకసారి చూసుకున్న తర్వాత. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమ, ప్రేమ, ప్రేమ అని ఒక అధ్యాయమే కేటాయించేశాడు ప్రేమకి. అంటే ఎన్ని గిఫ్ట్స్ నాలో ఉన్నా ప్రేమతో నేను చేయకపోతే,
ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్పే ఒక తలాంతు నాకుంది. ఇప్పుడు వాక్యం నా డమ్మాన్ని ప్రదర్శించుకోవడానికి నేను చెప్తే దానివల్ల ఏ యూజ్ ఉండదు. అది నేను ప్రేమగా చెప్తే నేను చెప్పే విధానమే మారిపోద్ది. అంటే ఇప్పుడు బాధ్యతతో చెప్తే నేను చెప్పే విధానం మారిపోద్ది. నేను స్టడీ చేసే విధానం కూడా మారిపోద్ది. అంటే నా దగ్గర ఉన్న నాలెడ్జ్ కాదు గొప్పది. ఆ నాలెడ్జ్‌ని నేను కన్వే ఎందుకు చేయాలనుకుంటున్నాను? ఆ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఆ ఇంటెన్షన్ కరెక్ట్‌గా ఉంటేనే ఈ నాలెడ్జ్ సరిగ్గా డెలివర్ అవుతుంది వేరే వాళ్ళకి. ఉపయోగకరంగా ఉంటుంది. దేవునికి మహిమకరంగా ఉంటుంది. అందుకే గిఫ్ట్స్ వితౌట్ లవ్ ఈక్వల్ టు నథింగ్. 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 అంటే క్రియ కావాలి. క్రియ జరగాలి. అంటే ప్రేమతో నేను క్రియ చేయాలి. నేను ఏ క్రియ చేయకుండా ఐ లవ్ యూ అంటే సరిపోదు. ఐ లవ్ యూ ప్రభు అంటే కూడా సరిపోదు. ఆ లవ్‌కి తగ్గ క్రియలు నేను చేయలేకపోతే యూజ్‌లెస్. యూజ్‌లెస్. అంటే క్రియ. ప్రేమతో చేసే క్రియలు ఇంపార్టెంట్ అని మనకిక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్. సో, లవ్ అన్న తర్వాత ఫ్రమ్ ఇప్పుడు లవ్ అనేది ఒక దగ్గర ఆపేయాల. ఆ లవ్ ఎలా ఉండాలంటే, ఫ్రమ్ ఎ ప్యూర్ హార్ట్, పవిత్ర హృదయం నుండి. ఆ లవ్ ఎక్కడి నుండి రావాలి? పవిత్ర హృదయం నుండి రావాలి. పవిత్ర హృదయం నుండి రావాలి. అంటే పెర్ఫార్మన్స్ అవ్వకూడదది. వేషధారణతో కూడిన క్రియలు కాదు. ఇప్పుడు చెప్పాను కదా! నేను ఇంకొకళ్ళకి హెల్ప్ చేస్తున్నానంటే నా ఏమంటారు? నాకు లాభం వస్తుందని చెప్పి నేను హెల్ప్ చేయడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చారిటీ చేస్తారు చాలామంది. చారిటీ. టాక్స్ బెనిఫిట్స్ కోసం చారిటీ చేస్తారు. టాక్స్ బెనిఫిట్స్ కోసం. అంటే నేను ఇక్కడ చారిటీ చేశాను, అది చేశానని చెప్తే నాకు ఆ టాక్స్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి చారిటీ. చేసింది హెల్పే. కానీ ఇంటెన్షన్ తప్పు. చేసింది హెల్పే. ఇంటెన్షన్ తప్పు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు ఇలాగ ఒక 2 వచనాలు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక పెద్ద సభలోకి వెళ్తే ఒక రూ. 1,00,000 డిమాండ్ చేశాననుకోండి. యూజ్‌లెస్. నాకు తెలిసిన వాక్యాన్ని నేను ప్రకటించడం మీద నా కాన్సంట్రేషన్ ఉండాలి. ఆ డబ్బులు ఇవ్వడం, కానుక ఇవ్వడం, లేకపోతే ఇవ్వకపోవడం అనేది దేవుడు చూసుకుంటాడు. నాకు ఆ సంబంధమే లేదు. నా ఇంటెన్షన్ ఏంటి? నాకు తెలిసిన వాక్యాన్ని నేను పంచుకోవాలి. అది ఏ ప్లాట్‌ఫార్మ్ మీదైనా. ఎక్కడ అవకాశం ఇచ్చినా గాని నేను వాక్యం చెప్పాలనే ఒక మెయిన్ ఫోకస్ దాని మీదే ఉండాలి. అంతే తప్ప నాకు ఏమి ఇస్తావనే ఎక్స్‌పెక్టేషన్‌తో నేను అది చేయకూడదు. అలా చేస్తే నేను దేవుడిని ప్రేమించినట్టు కాదు. నా పొరుగువారిని ప్రేమించినట్టు కాదు. ఎందుకంటే ఒక వాక్యము సరిగ్గా ఒక వచనం సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఒకళ్ళ జీవితమే మారిపోద్ది. సో, ఫ్రమ్ ఎ ప్యూర్ హార్ట్ అంటే మోటివ్స్ మ్యాటర్ అవుతుంది. మోటివ్ ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నాం? వై మళ్ళీ మొదటికే వచ్చాం. వై? ఎందుకు చేస్తున్నాం? ఏ పని చేసినా ఎందుకు? సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నావా? జాలితో చేస్తున్నావా? ఇది నా బాధ్యత కదా! తను కూడా దేవుని స్వరూపం కదా! మిషనరీస్ అలాగే కదా చేశారు. ఇప్పుడు మిషనరీస్‌ని మత మార్పిడి చేస్తున్నావని ఎప్పుడైనా వాళ్ళు అనగలిగారా ఆ కాలంలో? అనలేరు. ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా దేవుని కోసం పనిచేస్తున్నవాళ్ళు హాస్పిటల్స్‌లో నర్స్‌గా పనిచేస్తున్నవారు గాని, నిజంగా చారిటీ చేస్తున్న వారిని ఎవరు క్వెషన్ చేయలేరు. మనమే ఎళ్లి ఫోటోస్ దిగుతూ ఉంటాం చూసారా చారిటీ చేసి ఇలాంటివి. మనల్నే క్వెషన్ చేస్తారు. 4 తంతారు కూడా పట్టుకొని. తంతారు కూడా. సో, నిజంగా మోటివ్‌తో చేస్తే ఒక అన్యుడు మనల్ని క్వెషన్ చేయలేడు. యేసుప్రభుని సిలువ వేసింది అన్యులు కాదు. యూదులే. యేసుప్రభుని సిలువ వేసింది అన్యులు కాదు. యూదులే. వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నది యేసుప్రభు అన్యుల్ని, యూదుల్ని కాదు. యూదులు తెలిసే యేసారు సిలువ. యూదులు తెలిసే సిలువ వేయించారు. అన్యులు తెలియక వేశారు సిలువ. అందుకే రోమా ప్రాంతంలో క్రిస్టియానిటీ ఇప్పుడు హెడ్. ఇజ్రాయెల్‌లో ఆ మందిరమే కూలిపోయింది 70 సంవత్సరంలో.
అసలు ఏ మందిరం చూసుకొని వీళ్ళు అంత ఆరాటపడ్డారో ఆ మందిరమే లేకుండా అయిపోయింది. రోమా ప్రాంతమేమో క్రిస్టియానిటీకి ఇప్పుడు హెడ్ అంట. వాటికన్ సిటీ. అక్కడే కదా పోప్ ఉన్నారు. క్రిస్టియానిటీకి హెడ్ అయిపోయింది ఇప్పుడు రోమా ప్రాంతం. సిలువ వేయించినోళ్ళేమో అక్కడ ఉన్న మందిరమే పాడైపోయింది. ఇప్పుడు కూడా యూదులు చాలామంది యేసుప్రభుని నమ్మరు. సో, మోటివ్, మోటివ్ ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నాం? కరెక్టేనా? కాదా? అనే మోటివ్ ఇంపార్టెంట్. అది ప్యూర్ హార్ట్. ప్యూర్ హార్ట్, పవిత్ర హృదయము. పవిత్ర హృదయం లోపల నుండి మోరల్ ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగాలి. లాస్ట్‌కి మళ్ళీ తిరిగి ట్రాన్స్‌ఫర్మేషన్ దగ్గరికొచ్చాం. సో, పవిత్ర హృదయం ఎలా వస్తుంది? ఇది మనకొచ్చే నెక్స్ట్ క్వెషన్. పవిత్ర హృదయం ఎలా వస్తుంది? ప్యూర్ హార్ట్ ఎలా వస్తుంది? అంటే అందరివి ప్యూర్ హార్ట్ కాదా అంటే, అందరం పాపులమే. సో, మన హార్ట్ పాడైపోయింది. అందరం పాపులమే. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అందరం పాపులమే. ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. సో, పవిత్ర హృదయం ఎలా వస్తుంది? అపోస్తుల కార్యాలు 15:9లో మనకు కనబడుతుంది చూడండి. అపోస్తుల కార్యాలు 15:9. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. 8వ వచనం నుంచి చదువుతున్నాను. 8వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. సో, విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. సో, దేవుడే పవిత్రపరచాలి మన హృదయాల్ని. దేవుడే పవిత్రపరచాలి. అలాగే యాకోబు పత్రిక 4:8లో కూడా మనకు కనపడుతుంది చూడండి. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పి ఆయన మీ హృదయమును పవిత్రపరుస్తాడు అని ఉంటుంది. యాకోబు పత్రిక 4:8లో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్సు, 2 రకాల మనస్సు. డబుల్ మైండెడ్ అంటే ఇప్పుడు ఫ్లో మనకు అర్థమవుతే ఇంకా అంతా క్లియర్గా అర్థమవుతుంది. సో, హోలీ స్పిరిట్ మనలోకి వస్తే మన హృదయం పవిత్రపరచబడుతుంది. దేవుడు హోలీ స్పిరిట్ ద్వారా, పరిశుద్ధాత్ముడు మనలోకి ఎప్పుడు వస్తాడు? బాప్తిస్మం తర్వాత. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత మన హృదయం పవిత్రపరచబడుతుంది. సో, అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది పవిత్రపరచబడడం? సో, రూట్ ఏంటి? అసలు హృదయం అపవిత్రం అవడానికి రూట్ ఏంటంటే, ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత సృష్టి తన క్రమాన్ని మార్చుకుంది. మనిషి అప్పటి నుండి పాపం చేయడం అలవాటు చేసేసుకున్నాడు. ఆదామవ్వల తర్వాత అలవాటు చేసుకున్నాడు. అందరం పాపం చేయడం స్టార్ట్ చేశారు. ఒకరిని చూసి ఒకళ్ళు అందరం పాపం చేయడం స్టార్ట్ చేశాం. సో, హృదయం అపవిత్రపరచబడింది. అందరిది అపవిత్రపరచబడింది. ఇప్పుడు దాన్ని రీస్టోర్ చేయడానికి యేసు ప్రభు సువార్త మన దగ్గరికి వచ్చింది. రీస్టోర్ చేయడానికి పాత నిబంధనలో త్రూ బలులు, కొత్త నిబంధనలో త్రూ యేసు ప్రభు. అంతా సువార్తే. అంటే ఇదేదో కృపాకాలం అని చెప్తూ ఉంటారు. కృపాకాలం అనేది లేదు. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగానే ఉన్నాడు. కృపాకాలం అనేది లేదు. ఎప్పుడు పాత నిబంధనలో భక్తులు కృప ద్వారానే పరలోకానికి వెళ్ళారు. కొత్త నిబంధనలో భక్తులు కూడా కృప ద్వారానే పరలోకానికి వెళ్తాం. పాత నిబంధనలో వారు చనిపోబోయే యేసు ప్రభువుని నమ్మారు.
యేసుప్రభు సమకాలికులు చనిపోబోతున్న యేసుప్రభుని నమ్మారు. మనం చనిపోయి తిరిగి లేచిన యేసుప్రభుని విశ్వసిస్తాం. అంతే తేడా. అదే యేసుప్రభు, అదే కృప. అదే యేసుప్రభు, అదే కృప. యేసుప్రభు ఎప్పుడూ ఉన్నాడు కదా! సో, వాక్యం వినడం ద్వారా ఒక అవిశ్వాసిగా ఉన్న నేను వాక్యం వినడం ద్వారా నాకు క్రీస్తు అర్థమవుతాడు. వాక్యం ఉన్నదున్నట్టు వింటే. ప్రతి చర్చిలో వింటే కాదు. వాక్యం ఉన్నదున్నట్టు వినడం ద్వారా యేసు ప్రభు నాకు అర్థమవుతాడు. ఆయన చేసిన త్యాగం నాకు అర్థమవుతది. ఆయన చేసిన త్యాగం నాకు అర్థమవుతే నేనేం చేస్తాను? నేను పాపిని అని గ్రహిస్తాను. అప్పుడు నా మనసు ఏమవుతుంది? మారుతుంది. దీన్నే మారు మనస్సు అంట. మరో మనస్సు. నేను పాపిని అని ఒక ఏమంటారు? ఆ పశ్చాత్తాపం నాలోకి వస్తుంది. యేసు ప్రభు సిలువ నాకు అర్థమవుతాయి. ఆ పశ్చాత్తాపం వచ్చిన తర్వాత దాన్ని పబ్లిక్‌గా డిక్లేర్ చేస్తాను. బాప్తిసం ద్వారా. బాప్తిసం ద్వారా పబ్లిక్‌గా డిక్లేర్ చేస్తాను సాక్షుల ఎదుట. ఎలాగైతే నేను వివాహం చేసుకునేటప్పుడు అందరి ఎదుట అందరిని పిలిచి చేసుకుంటానో, అలాగే నేను ఇప్పటి నుండి యేసు ప్రభులా బ్రతుకుతాను, నేను మారాను అని అందరికీ కన్వే చేయడానికి త్రూ బాప్తిసం. నేను చనిపోతున్నాను, తిరిగి లెగుస్తున్నాను, పాతిపెట్టబడ్డం నీటిలో జరుగుతుంది. ఇది బాప్తిసం. సో, బాప్తిసం తీసుకోగానే ఒక మనిషిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చిన తర్వాత అంటే క్లీనింగ్ అనేది జరిగింది. కానీ ప్రోగ్రెసివ్ క్లీనింగ్ కొద్దిగా ఇంకా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. దేని ద్వారా? వాక్యం ఇంకొంచెం నేర్పించుకుంటూ ఉండడం ద్వారా. అంటే వాక్యం ఏం చేస్తదంటే నా హృదయంలోకి వెళ్ళి క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతది. అంటే వాక్యం నేను వినే కొద్దీ నేను పాపిని అని గ్రహించడం మొదలు పెడతాను. నేను ఎంత పాపినో నాకు అర్థమవుతే నేను అంత హృదయాన్ని శుద్ధి చేసుకుంటాను దేవుడి మీద ఆధారపడి. ప్రభువా నన్ను కడుగు, నేను పాపిని అని అడిగితే ఆయన నన్ను కడుగుతాడు. ఇది జరుగుతుంది. పవిత్ర హృదయం ఇలా వస్తుంది. పవిత్ర హృదయం ఇలా వస్తుంది. అండ్ గుడ్ కాన్షియన్స్ అంటే మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటాడంటే చెడ్డ మనస్సాక్షి కూడా ఉంది అని అర్థం. మంచి మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి అంటే ఏంటి? సో, ప్రతి ఒక్కరికి అనుభవం ఉండే ఉంటుంది. చిన్నప్పటి నుండి బాప్తిసం తీసుకో ముందు కూడా అంతెందుకు ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో గానీ, లేకపోతే మనుషుల్ని తినే అనాగరికులు ఉంటారు. మనుషుల్ని తినే అనాగరికులు. సో, వాళ్ళు కూడా ఎవరినైనా చంపుతున్నప్పుడు అటు ఇటు చూస్తారు. అంటే వాళ్ళకి తెలుసు అది తప్పని. వాళ్ళకి తెలుసు అది తప్పని. అయినా గాని చేస్తారు. ఆపేవాడు లేకో, చెప్పేవాడు లేకో ఓవరాల్‌గా తప్పు అని తెలిసే చేస్తాడు ఒక మనిషి. మనస్సాక్షి లోపల నుండి ఇది తప్పు అని చెప్పి నేరారోపణ చేస్తూ ఉంటుంది. అంటే ఇంత లోపల నుండి విట్‌నెస్ ఇస్తది. జడ్జ్ చేస్తది. ఎవాల్యుయేట్ చేస్తది. తప్పా? కరెక్టా? అని చెప్పి. ఆ కాలిక్యులేషన్ అనేది మన లోపల నుండి జరుగుతది. వార్నింగ్ అనేది లోపల నుండే జరుగుతది. ఇది తప్పు అని. అందుకే దొంగతనం చేసేవాడు అందరూ పబ్లిక్‌గా చేయడు. దాక్కొని చేస్తాడు. కానీ లాస్ట్‌లో సమర్థించుకుంటాడు. ఏమని? తప్పక చేస్తున్నాననో ఇంకోటి చెప్తాడు. సో, మనకు తెలుసు. ఆ మనస్సాక్షి ఏం చేస్తదంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని లోపల నుండి చెప్తూ ఉంటది. కానీ కొన్ని మనకి పాపమని కూడా తెలీవు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు లాస్ట్ వీక్ నేను చెప్పినట్టున్నాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ ఇలా పడుతున్నప్పుడు ఇంట్లోకి తూర్పు గుమ్మం ఉంటే కొంచెం ఈజీగా అర్థమవుతది. సన్ రేస్ నార్మల్ లైట్‌లో కూడా ఇంట్లోకి సన్ రేస్ పడేటప్పుడు చిన్న పార్టికల్స్ మనకు కనబడుతుంటాయి. చిన్న పార్టికల్స్ మనకు కనబడుతుంటాయి. అంటే మామూలు టైంలో చిన్న పార్టికల్స్ లేవా అంటే ఉంటాయి. కానీ సన్‌లైట్ పడినప్పుడు కనబడతాయి మనకి. అంటే లైట్ విజిబిలిటీ ఎంత పెరిగితే ఆ చిన్న క్రిములు మనకు అర్థమవుతూ ఉంటాయి. భూతద్దంలో చూస్తేనే కదా ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ మనకు కనబడతాయి. చిన్న పురుగులు కనబడుతూ ఉంటాయి. అంటే మన హ్యాండ్స్ ఇలా చూసుకుంటే క్లీన్‌గా ఉన్నాయని చెప్పలేం మనం. సో, ఈ మైక్రోస్కోపో, ఇంకో స్కోప్ ఏదైనా పెట్టి చూస్తే
అప్పుడు మనకి దాని లోపల ఉన్న డస్ట్ గాని, లేకపోతే ఎంత అన్‌క్లీన్‌గా ఉందని మనకు అర్థమవుతది. సో, మనస్సాక్షి ఎంతవరకు పనిచేస్తదంటే, ఒక స్టేజ్ వరకే పనిచేస్తది. ఒక స్టేజ్ వరకే మంచి, చెడు అని చెప్తది. ఆ మనస్సాక్షి పాడైపోయే అవకాశం కూడా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14లో చూస్తే, అంటే మంచి, చెడు అనేది నేను డిసర్న్‌మెంట్ అంటే మంచి, చెడు అనేది నేను నిర్ణయించుకోగలగడానికి. లేపోతే మంచా, చెడా అని నేను అర్థం చేసుకోగలగడానికి ఉపయోగపడితే మనస్సాక్షి కదా! ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 చూడండి. మెచ్యూర్ బిలీవర్స్ అంటాడిక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 ఒకసారి చూస్తే 5:14 వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే వీళ్ళని ఏమని చెప్తున్నారంటే ఇక్కడ గ్రంథకర్త. సో, పౌలు గారో కాదో మనకు తెలీదు. గ్రంథకర్త ఏమంటున్నాడంటే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసింది. కానీ మీరు అసలు బైబిల్ చదవలేదు, నేర్చుకోలేదు మీరు అని చెప్పుకుంటూ అలా వచ్చి, వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. ఇదే మనస్సాక్షి. మంచి, చెడు. సో, చిన్న పిల్లలకి ఐస్ క్రీమ్ తింటే తప్పు అని తెలీదు వాళ్ళకి. కానీ వాళ్ళ డ్యాడీకి తెలుసు. అందుకే కదా ఇప్పుడు చెప్తారు, ఇది తప్పు నాన్న, ఇది తప్పు అని చెప్తారు. సో, బేసిక్ థింగ్స్ వాళ్ళకి తెలుస్తాయి. కానీ తల్లిదండ్రులకి వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే బైబిల్‌కి దగ్గరయ్యే కొద్దీ, యేసు ప్రభువుకి దగ్గరయ్యే కొద్దీ స్పిరిచ్యువల్ మెచ్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అదే దేవుడికి దూరంగా ఉంటే, అంటే బలమైన ఆహారం పెట్టలేకపోతున్నాను. అంటే వాక్యం చెప్పలేకపోతున్నాను మీకు. ఇంకా డెప్త్‌కి వెళ్ళలేకపోతున్నాను అని అర్థం. డెప్త్‌కి వెళ్ళలేకపోతున్నాను వాక్యం విషయంలో అని అర్థం. ఇప్పుడు ఇదే వాక్యం ఒక నార్మల్ బిలీవర్‌కి, అసలు బైబిల్ తెలియని వాడికి, ఒక్కసారి కూడా చదవని వాడికి చెప్తే ఏ మాత్రం అర్థం కాదు. ఇంత కూడా అర్థం కాదు. అలాంటి వాళ్ళు క్రిస్టియన్ యంగ్‌స్టర్స్‌లో 95% వీళ్ళే ఉన్నారు. కనీసం ఒకసారి కూడా బైబిల్ చదవలేదు. ఇంక మీకెప్పుడు తెలుస్తారు యేసు ప్రభువు? ఎప్పుడు చదువుతారు? ఎప్పుడు ఆయన అర్థం చేసుకుంటారు? మీకు పరలోకం ఎందుకు ఇవ్వాలసలు? మీ పనుల్లో మీరు బిజీగా ఉండి మీకు అసలు యేసు ప్రభువే అవసరం లేదు కదా! ఇంక పరలోకంలో ఏం చేస్తారు వెళ్లి? ఇక్కడ ఆరాధించలేని నువ్వు పరలోకం వెళ్లి ఏం చేస్తావు? అని దేవుడు ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా? లేదు. ఏమనంటే టైం లేదు, బిజీ. దేనికోసం కష్టపడుతున్నాం? ఆయన దగ్గరికి వెళ్ళడం కోసం కదా కష్టపడుతున్నాం. నీ జాబ్ ఎలా చేయాలో నీకు తెలీదు. ఎందుకంటే యేసు ప్రభు తెలియకపోతే మనకు జాబ్ ఎలా చేయాలో కూడా తెలీదు. జాబ్‌లో ఏ ఎథిక్స్ ఫాలో అవ్వాలో ఒక క్రిస్టియన్ అనేది తెలీదు. ఆదివారం చర్చ్‌కి వెళ్తే సరిపోదు. మనస్సాక్షి డెవలప్ అవ్వాలి. మంచి చెడుని చిన్న చిన్న విషయాల్లో కూడా మనం వివేచించగలిగే స్టేజ్‌కి రావాలి. ఇది మంచి మనస్సాక్షి అంటే. అంటే వాక్యం విషయంలో ఎంత వాక్యం నేర్చుకుంటే నా మనస్సాక్షి అంతా డెవలప్ అవుతుంది. అప్పుడు ఏది పాపమో, ఏది పాపం కాదో నాకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో, వాక్యం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:3 వాత వేయబడిన మనస్సాక్షి. అంటే నేను చేస్తున్న తప్పని నాకు తెలుసు. కానీ నేను కన్విన్స్ అవ్వను. నేను చేసిన తప్పే కాదన్నట్టుగా బ్రతికేస్తాననమాట. ఇది వాత వేయబడిన మనస్సాక్షి. అంటే పాపం చేస్తున్నానన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఇప్పుడు కొందరు చేస్తారు పాపం. కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ చేస్తారు. ఒక నిజమైన విశ్వాసి ఒక పాపం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడతాడు. అబద్ధం చెప్పమని చూడండి ఒకసారి ఒక క్రిస్టియన్‌ని. మామూలుగా చెప్పేస్తున్నాడంటే వాడు అసలు క్రిస్టియనే కాదు. ఇబ్బంది పడుతున్నాడంటే క్రిస్టియన్ అని అర్థం. వాళ్ళు బాప్తిసం చెల్లుతుంది అని అర్థం. పర్లేదులే అని చెప్పేసాడనుకోండి అబద్ధం. అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు. అసలు పాపమే కాదు. తెలియక చేస్తే అది వేరు. తెలిసి కూడా అలా చేస్తే గురించి చెప్తున్నా. ఇప్పుడు ఈ మధ్య లంచం చాలా కామన్ అయిపోయింది. రేషన్ కార్డ్ తీసుకోవడానికి 2000 లంచం అంట. సింపుల్ అయిపోయింది. అసలు ఈజీగా ఇచ్చేస్తున్నారు జనాలు.
అంటే ఇది అసలు తప్పే కాదనుకుంటున్నారు అంతే. అసలు తప్పే కాదని ఈజీగా అసలు ఇచ్చేస్తున్నారు లంచం. పాస్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. పర్లేదంటున్నారు. తప్పదు కదా అంటున్నారు. అంటే లంచం ఇస్తే గాని నీకు ఫుడ్ పెట్టలేని అసమర్థుడా దేవుడు? నువ్వెలా డిసైడ్ చేస్తావు కరెక్టే అని? బైబిల్‌లో రాసుంది కదా తప్పని. పరిస్థితులను బట్టి లంచం తీసుకోవచ్చని చెప్పాడా? ఇవ్వొచ్చని చెప్పాడా? ఏ పరిస్థితిలో అయినా గాని నిలబడ్డం గ్రేట్ వాక్యం కోసం. అప్పుడు నీకు శ్రమలొస్తాయి. అసలు శ్రమ రాకూడదు. యేసు ప్రభువు కావాలి. 2 ఒక దగ్గర ఉండవు. యేసు ప్రభువుని వెంబడిస్తే త్యాగాలు చేయాల్సొస్తుంది. త్యాగాలు చేయాలి. సుఖమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి రెడీగా ఉండాలి. కానీ నువ్వు విడిచిపెడితే ఆయన డబల్ రెట్టింపు నీకిచ్చేస్తాడు. ఆ రెట్టింపు కోసం విడిచిపెట్టకూడదు మళ్ళీ. ఇది మనస్సాక్షి. డెవలప్ అవ్వాలి మనస్సాక్షి. వాక్యం నేర్చుకునే కొద్దీ డెవలప్ అవుతుంది. స్వచ్ఛంగా నేర్చుకునే కొద్దీ డెవలప్ అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9, 14 ఒకసారి చూస్తే అక్కడ మనకి ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. క్రీస్తు క్రీస్తు రక్తం మనస్సాక్షిని క్లీన్ చేస్తుంది. క్రీస్తు రక్తం నాకు ఎప్పుడు అప్లై అవుతుంది? ప్రభువా నేను పాపిని. పలానా విషయంలో నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే కదా నాకు క్రీస్తు రక్తం అప్లై అవుతుంది. సో, నాకు పాపం అంటే ఏంటో తెలియాలి. నేను యేసు ప్రభు దగ్గరికి రావాలి. బ్రతిమలాడాలి. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే అప్పుడు క్లీన్ చేయబడుతుంది నా హృదయం. రేపటి నాడు ఆ పాపం చేయడం మానేస్తాను. సో, సువార్త అందని వారికి అంటే ఇప్పుడు మనకు ఇంకో పెద్ద డౌట్ ఉంటది. చాలా పెద్ద డౌట్ అన్నమాట ఇది. ఏంటి కొన్ని ప్లేసెస్‌లో సువార్త అందలేదు కదా! వారి పరిస్థితి ఏంటి? వారు నరకానికి వెళ్ళిపోతారా? పరలోకం వెళ్తారా? పరలోకం వెళ్తారని బోధించేవారు కూడా ఉన్నారు తెలుసా ఇప్పుడు మీకు? పరలోకం వెళ్తారని బోధించేవాళ్ళున్నారు. ఏంటి సువార్త అందకపోతే వాళ్ళు 4 మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్ళిపోతారంట. సో, బోల్డ్‌గా చెప్తున్నాను ఈ స్టేట్‌మెంట్ నచ్చినా నచ్చకపోయినా. యేసు ప్రభువుని విశ్వసించకపోతే, విశ్వసిస్తున్నానన్న పేరుతో బాప్తిసం తీసుకోకపోయినా, ఏ కారణాల చేతైనా గాని, బాప్తిసం తీసుకోకపోయినా పరలోకం రాదు. బాప్తిసం తీసుకోవడం అనేది కూడా చాలా పెద్ద స్టెప్పే. దానికి చాలా విశ్వాసం కావాలి. సో, బాప్తిసం నిజంగా యేసు ప్రభువుని అంటే నిజంగా మారుమనసు పొంది బాప్తిసం తీసుకోనోడు పరలోకం వెళ్ళడు. వెళ్ళడు. ఇది బైబిల్ ఇలాగే చెప్తుంది. వెళ్తాడు అంటే ఇంక నేనేం చేయలేను. బాప్తిసం తీసుకోనోడు పరలోకానికి వెళ్ళడు. లేదు అసలు పాపం అంటే ఏంటో తెలియకుండా బాప్తిసం తీసుకున్న బాప్తిసం చెల్లదు. వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. మరి సువార్త అందని వారి పరిస్థితి ఏంటి? ఒకసారి చూడండి రోమపత్రిక 2:15 అసలు 2వ అధ్యాయం అంతా చదివితే ఇంకా క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఒకే వచనం చదివి వినిపిస్తాను. రోమపత్రిక 2:15 సువార్త అందని వారి పరిస్థితి ఏంటి? తీర్పు ఎలా జరుగుతది వాళ్ళకి? యేసు ప్రభు అంటే ఏంటో తెలియకుండా ఉంటే. 2:15 నాస్తికులకు గాని, అన్యులకు గాని ఆన్సర్ చేసేటప్పుడు ఇదే చేయాలి. 2:18 ఇవన్నీ అలా చదువుకుంటూ రావాలన్నమాట. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. ఈ 14 నుండి ఇవన్నీ ధర్మశాస్త్రం ఉంటే ఎలా? ధర్మశాస్త్రం లేకపోతే ఎలా? ఇవన్నీ. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయంలో యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. అట్టి వారి మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది. అంటే నేను చేసేది తప్పని తెలిసే కదా చేస్తారు ఎవరైనా. సో, ఒక్క పాపం చేసినా పాపమే. 100 పాపాలు చేసినా పాపే. చెప్పాను కదా! సిగరెట్ కాల్చడం ఎంత పాపమో, రేప్ చేయడం కూడా అంతే పాపం. ఒక అమ్మాయిని తప్పుగా చూడడం కూడా అంతే పాపం. దేవుని దృష్టికి ఏదైనా ఒకటే. అంటే మనం ఏంటంటే సిగరెట్ కాల్చకపోతే పరిశుద్ధులం. అంటే ఆ ఫీలింగ్ ఇస్తూ ఉంటామనమాట మనం. రేప్ చేసేవాడు దొరికాడు కాబట్టి దొంగ. మన కళ్ళతో చూస్తే ఎవరికి తెలీదు కదా! మనం దొరలం అనమాట. ఇద్దరూ ఒకటే దేవుడి దృష్టికి. ఇద్దరూ ఒకటే. ఇద్దరూ పాపులే. ఇద్దరు మనస్సాక్షి గద్దిస్తది. నువ్వు చూస్తున్నప్పుడే నేను గద్దిస్తది. వాడు రేప్ చేస్తున్నప్పుడు గద్దిస్తదేమో.
కానీ ఒక క్రిస్టియన్‌కి చూస్తున్నప్పుడే గద్దిస్తది. ఎందుకంటే మనకు వాక్యం సారం మైండ్‌లోకి ఎళ్ళింది కాబట్టి. సో, అన్యులు కూడా తెలియకుండా ఏం పాపం చేయట్లేదు. ఓకే. తెలిసే పాపం చేస్తున్నారనుకుందాం. చారిటీ చేస్తే ఈ పాపం క్యాన్సెల్ అవుతదా అంటే, మంచి పనులు, చెడ్డ పనులు క్యాన్సెల్ చేయలేవు. దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే. ఇందులో మళ్ళీ నో డౌట్. ఇది. సువార్త అందని వారికి ఈ మనస్సాక్షిని బట్టే తీర్పు తీర్చబడుతుంది. అంటే వాక్యం వినే కొద్దీ మనం ఎంత చెడ్డవారమో మనకు తెలుస్తది. మన మనస్సాక్షి డెవలప్ అవుతదనమాట. ఇది మంచి, ఇది చెడు. ఇప్పుడు చర్చ్‌లో డాన్స్ వేయడం మంచా? చెడా? అంటే మంచే అనుకోని చేసేవాళ్ళు చాలా మందున్నారు ఇన్నాళ్ళు. లేదు కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత సరి చేసుకునేవారున్నారు. సో, తెలియక చేశారు. వాళ్ళకి ఆ శిక్ష రాదు. తెలుసుకోకపోవడం కూడా తప్పే మళ్ళీ ఇంకో వైపు. తెలుసుకోగలిగి తెలుసుకోకపోవడం కూడా మరలా తప్పే అవుతది. సో, ఓకే. తెలియక చేశారు. ఇప్పుడు తెలిసింది. మార్చుకుంటారు. ఇది మనస్సాక్షి ఇప్పుడు ఏం చేస్తది నెక్స్ట్ టైమ్ నుండి? తప్పు అని చెప్తది. మరలా ఒకవేళ అది రిపీట్ చేస్తే. ఇలా వాక్యం తెలిసిన కొద్దీ మన మనస్సాక్షి డెవలప్ అవుతూ వెళ్తది. ఇదే ఇందాక నేను హెబ్రీ పత్రిక 5:14లో చెప్పింది. మెచ్యూర్ అవుతూ ఉంటాం మనం. బిలీఫ్ విషయంలో మెచ్యూర్ అవుతాం. ఇది మంచి మనస్సాక్షి. ఇప్పటిదాకా ఏం చెప్పాను నేను? వాక్యం ప్రకటించడానికి గల కారణం ప్రేమని ప్రొడ్యూస్ చేయడం. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ప్యూర్ హార్ట్ అండ్ గుడ్ కాన్షియన్స్. మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షితో ప్రేమించాలి. అంటే నా మనస్సాక్షిని నువ్వు నీ ప్రేమని ఇది తప్పు, ఇది తప్పు అని గద్దించేలా ఉండకూడదు. నేరారోపణ చేసేలా ఉండకూడదు. ఇది. నెక్స్ట్. అండ్ సిన్సియర్ ఫెయిత్. చెప్పానుగా మోస్ట్ మిస్‌యూజ్డ్ వర్డ్ ఇన్ ది వరల్డ్ ఫెయిత్. అంటే సిన్సియర్ ఫెయిత్. అంటే ఫెయిత్ 2 రకాలు. సిన్సియర్ అండ్ సిన్సియర్ కానిది. సో, సిన్సియర్ ఫెయిత్ అంటే ట్రూ ఫెయిత్ అంటే వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు దేవుడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అనుకుంటూ ఉంటుంది. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభు. సో, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మరలా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును లేనివి కనబడనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. క్రీస్తును గూర్చి వినడం వల్ల మాత్రమే విశ్వాసం రావాలి. వేరే విషయాలు, స్వస్థతలు, అద్భుతాలు చూడడం వల్ల కాదు. యేసు ప్రభు నీకోసం ప్రాణం పెట్టాడు. నీకోసం సిలువ ఎక్కాడు. నీకోసం చనిపోయాడు. నీకోసం తిరిగి లేచాడు. ఆయనను విశ్వసిస్తే నీకు రక్షణ అనే మాట వినడం వల్ల మాత్రమే విశ్వాసం ఏర్పడాలి. అది ట్రూ ఫెయిత్. సిలువ, రక్షణ వీటి చుట్టూ తిరగాలి. దానివల్ల వస్తేనే ట్రూ ఫెయిత్. నాకు స్వస్థత వచ్చింది, నీకు కూడా వస్తది అని చెప్తే యేసు ప్రభువుని వెంబడించే విశ్వాసం, విశ్వాసం కాదు. అది విశ్వాసం లెక్కలోకి రాదు. ఆ విశ్వాసం చెల్లదు. ఆ విశ్వాసం ఉంది అనడానికి రుజువేంటి ఇప్పుడు నాకు? అంటే నేను తీసుకునే బోల్డ్ స్టెప్స్. నేను తీసుకునే స్టెప్స్ విశ్వాసంతో. అంతే కదా! ఇప్పుడు నేను మారుమనసు పొందాను అని చెప్తూ బాప్తిస్మం తీసుకోవట్లేదు. ఎవరు చుట్టాలు ఏదో అనుకుంటారనో, ఇంకెవరో ఏదో అనుకుంటారనో, లేపోతే ఇలా భయపడుతూ బ్రతుకుతున్నాననుకోండి. నాకు యేసు ప్రభు అర్థం అవ్వలేదని అర్థం. ఏదో ఒక రీజన్ చెప్తి. నీకోసం పబ్లిక్‌గా ఆయన సిలువ ఎక్కాడు. ఇప్పుడు నువ్వు ఆయన కోసం ఒక స్టెప్ తీసుకుంటే, ఇవన్నీ ఆయన మేనేజ్ చేయలేడా? అంటే నువ్వే మేనేజ్ చేసేస్తావా అన్నీ? నువ్వే చేసేస్తావా అన్నీ? సో, క్రియ చేయాలి. నాకు విశ్వాసం ఉంది అని చెప్తే సరిపోదు. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం కాదు. నువ్వు క్రిస్టియన్ అని వేరే వాళ్ళు చెప్పాలి. నీ క్రియలను బట్టి. అంతియొకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులనబడిరి. వీళ్ళేంటి క్రీస్తులాగానే బ్రతుకుతున్నారు అని చెప్పి క్రైస్తవులు అని పేరు పెట్టారంట. ఇప్పుడు మనం క్రైస్తవులమని చెప్పుకుంటాం. వేసేవన్నీ పనికిమాలిన వేషాలే. అన్యులతో చిల్ అవుతాం. అన్యులు చేసే పనులు చేస్తాం. అన్యాచారాలు పాటిస్తాం. అన్యులతోనే ఉంటాం.
అన్ని అన్యుల్లాగానే చేస్తాను. నేను క్రిస్టియన్. ఇది కాదు క్రిస్టియానిటీ. ఇది కాదు విశ్వాస సంబంధమైన పనులు ఇవి కాదు. అదే కదా యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో. క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నాకు విశ్వాసం ఉంది. నేను యేసుప్రభువుని వెంబడిస్తున్నాను. ఐయామ్ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ, ఆ క్రిస్టియన్‌కి తగ్గ పనులు నువ్వు చేయట్లేదు అంటే, నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? యూ ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నీది సిన్సియర్ ఫెయిత్ కాదు. నువ్వు నటిస్తున్నావు. నటిస్తున్నావు అని అర్థం. సో, విశ్వాసం అంటే కంప్లీట్‌గా దేవుడి మీద డిపెండ్ అయిపోవడం. అబ్రహాం అలాగే కదా! ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండానే బయలుదేరిపోయాడు. అన్నాళ్ళకి వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకును బలివ్వడానికి రెడీ అయిపోయాడు. అది విశ్వాసం అంటే. మనం బోల్డ్ స్టెప్స్ తీసుకోవడానికి భయపడిపోతున్నాను. వణుకుతాం చాలా సార్లు. మనకు విశ్వాసం ఉన్నట్టు కాదు. దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు. ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలడంటే మళ్ళా పాటను నేను ఏమంటారు పాట పాడమని చెప్పట్లా. సో, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏం చేయడు. తన స్వభావానికి తగ్గట్టుగా మాత్రం ఏదైనా చేస్తాడు. అది అవసరాన్ని బట్టే చేస్తాడు. అవసరాన్ని బట్టే చేస్తాడు. అంటే కంప్లీట్‌గా ఆయన మీద డిపెండ్ అయిపోవాలి. బోల్డ్ స్టెప్స్ తీసుకోవాలి. అంటే ఏదైనా ఇంపాసిబుల్ అని నాకు అనిపించినా గాని, నేను అడుగు వేసేయాలి గుడ్డిగా. ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని జాబ్‌కెళ్ళాననుకోండి ఇప్పుడు. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని జాబ్‌లోకి వెళ్ళాను. నాకు విశ్వాసం ఉన్నట్టా? అబద్ధం కదా నేను చెప్తున్నానిప్పుడు. లేదు పరిస్థితులను బట్టి అబద్ధం ఆడొచ్చు అన్నాననుకోండి ఇప్పుడు. యేసు ప్రభుని నేను వెక్కిరిస్తున్నట్టు. దానికన్నా క్రిస్టియన్ అని చెప్పుకోవడం మానేయడం బెటర్. క్రిస్టియన్ అని చెప్పుకోవడం మానేయడం బెటర్. విశ్వాసాన్ని విడిచిపెట్టడం బెటర్. కనీసం గౌరవం ఉంటది. క్రిస్టియన్ అని చెప్పి నువ్వు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని జాబ్‌లోకి వెళ్తే, ఇది జనరల్‌గా నడిచే ట్రెండ్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ ఫేక్ పెట్టొచ్చు అనేది వాళ్ళకి ఒక మైండ్‌లోకి వెళ్తదిప్పుడు. నువ్వు నాలాగే కదరా! నీకు నాకు డిఫరెన్స్ ఏంటని క్వెషన్ చేస్తే ఏం సమాధానం చెప్తాం మనం? క్రిస్టియన్స్ అబద్ధం ఆడకూడదు కదా! నువ్వు ఫేక్ పెట్టినప్పుడు అబద్ధం ఆడుతున్నావు కదరా! అని ఎవరైనా క్వెషన్ చేస్తే ఏం సమాధానం చెప్తాం? నీ దేవుడు నిజం చెప్తే జాబ్ ఇవ్వలేడా? అంత అసమర్థుడా అని అడుగుతాడు. అప్పుడు ఏం సమాధానం చెప్తాం? అంటే నేనే నాకు హెల్ప్ చేసేసుకుంటానన్నమాట. దేవుడు చేతకానివాడు అని చెప్పకనే చెప్తున్నాను నేను. అంటే నా మీద నేనే రిలై అవుతున్నాను. నా శక్తి మీద నేను ఆధారపడుతున్నాను. దేవుడిని వెక్కిరించడం కాదా? ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడం కాదా? అంటే ఈ చిన్న విషయం కూడా చేయలేని అసమర్థుడా? సృష్టికర్త కదా ఆయన. దేన్నైనా మేనేజ్ చేసి నీకు అనుకూలంగా తిప్పలేడా? కొంచెం ఆగలేవా? అని ఒకవేళ దేవుడొచ్చి అడిగితే ఏంటి పరిస్థితి? ఎలా సమాధానం చెప్తాం? సిన్సియర్ ఫెయిత్ కాదిది ఇలా చేస్తే. సిన్సియర్ ఫెయిత్ అంటే నేను ఆజ్ఞల్ని పాటించడానికి ఎలాంటి స్టెప్ అయినా తీసుకోవడానికి రెడీ అయిపోతాను. అవసరమైతే నా ప్రాణం తీసేసినా పర్లేదు. నువ్వు క్రిస్టియన్ కాదు అని చెప్తే నేను వదిలేస్తాం అని ఎవరన్నా పట్టుకున్నారనుకోండి ఇప్పుడు. చెప్తారా? చెప్పరా? అది మనకే తెలుసు. అంటే ప్రాణం పోతుందనే పరిస్థితి వచ్చినా గాని యేసు ప్రభువుని విడిచిపెట్టలేనటువంటి విశ్వాసం. అంత అవసరం లేదు. చిన్న ఎంజాయ్‌మెంట్‌కి రమ్మంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయామంటే అక్కడే పోద్ది మన విశ్వాసం. సో, ఫాల్స్ ఫెయిత్. అయితే ఈ యాకోబు పత్రిక 2:19లో దేవుడున్నాడని దెయ్యాలు కూడా నమ్ముచు వణుకుతున్నాయంట. అయి కూడా కొంచెం క్రియ చేస్తున్నాయి. సో, నేను దేవుడున్నాడని నమ్మట్లేదు కనీసం ఒబీడియన్సే చూపించట్లేదు. భయపడట్లేదు. అయి కూడా వణుకుతున్నాయి. నువ్వు కూడా వణుకుతున్నావు. రెండిటికి తేడా ఏముంది? అవి ఒబీడియన్స్ చూపించవు. నేను ఒబీడియన్స్ చూపిస్తాను. అది తేడా. నేను ఒబీడియన్స్ చూపించకపోతే, క్రియ చేయకపోతే నేను దెయ్యాన్నే. నేను దెయ్యాన్ని. సాతానా వెనక్కి పొమ్మంటాడు కదా పేతురు గారిని. సేమ్ అలాంటిదనమాట. సో, ప్రభువా! ప్రభువా! అని అనేవాడు పరలోక రాజ్యంలోనికి రాడు కానీ, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి వస్తాడు. అప్పుడు మీరొచ్చి నన్ను నీ నామం దెయ్యములను వెళ్ళగొట్టలేదా? అద్భుతములు చేయలేదా? అని అడిగితే, "మీరెవరో నాకు తెలీదు పొండి" అంటాడంట దేవుడు. అంటే అవన్నీ
సిన్సియర్‌గా చేసినవి కాదనమాట అద్భుతాలు. నీ నామంలో వాక్యం చెప్పలేదా? తిమోతి పత్రిక ఎక్స్‌ప్లెయిన్ చేయలేదా అని నేను అడిగితే సరిపోదు. ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను? నా మోటివ్ ఏంటి? ఏం ఎక్స్‌పెక్ట్ చేశాను దీని నుండి? అది ఇంపార్టెంట్. అంటే దేవుడి మీద ఆధారపడి చేశానా? నా సొంత రీసెర్చ్ ఏదో చేసి చాట్‌జీపీటీ యూజ్ చేసి ఒక నోట్స్ రాసుకొని చెప్పానా? అనుభవించి చెప్పాలి వాక్యాన్ని. అనుభవించి చేయాలి. వాక్యాన్ని అనుభవించాలి. దేవుడితో సహవాసాన్ని అనుభవించాలి. ఈ అనుభవ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. సో, పరిసయ్యుడు, సుంకరి ప్రార్థన చేయడానికెళ్ళాడు. పరిసయ్యుడు ఏం చేశాడు? వారంకు 2 వారాలు ఉపవాసం చేశాను. దశమ భాగాలు ఇచ్చేస్తున్నాను. అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను ప్రభా! వీడిలాగా సుంకర్‌లా నేను లేనే అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ఆకాశం తట్టు తిరగడానికి కూడా ధైర్యం చాలక నేను పాపిని అని చెప్పి రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఇది విశ్వాసం అంటే. ఈ పరిసయ్యుడిది విశ్వాసమే కాదు. అంటే ఆదివారం మాత్రమే చర్చ్‌కి వెళ్ళి మిగిలిన రోజులు నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానంటే నేనసలు క్రిస్టియన్‌నే కాదు. అలా అని మళ్ళీ జాబ్ చేయకూడదా అంటే, నువ్వు జాబ్ క్రిస్టియన్ ఎథిక్స్‌తో చేస్తే, నువ్వు జాబ్ క్రిస్టియన్ ఎథిక్స్ ఫాలో అవుతూ చేస్తే అదే ఆరాధన. ఆరాధన అంటే దేవుడిని ప్రేమించుట. ఆదివారం ఆరాధనే కాదు. మండే టు సాటర్‌డే కూడా ఆరాధించొచ్చు. అంటే దేవుడు చెప్పిన బిబ్లికల్ స్టాండర్డ్స్‌ని ఫాలో అవుతూ నేను జాబ్ చేసినా, నేను ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా, నేను బ్రష్ చేస్తున్నా గానీ, నేను జిమ్ చేసినా గానీ దేవుడిని ఆరాధించినట్టే. అంటే దేవుడిచ్చిన పళ్ళని నీట్‌గా కాపాడుకోవడం కూడా ఆరాధనే. దేవుడిచ్చిన బాడీని నీట్‌గా రూపుదిద్దుకోవడం కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం నా బాడీని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం కూడా ఆరాధనే. కానీ ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే వాక్యం చదవడం ఇంపార్టెంట్. దానికి ఇది అడ్డొస్తే విడిచిపెట్టిన పర్లేదు. ఓకే. ఇది నిజమైన విశ్వాసం. ఇలాంటి విశ్వాసం కోరుకుంటున్నారు తమ పరిచర్య ద్వారా. ఇది ఉపదేశ సారము. ఇంకా 6వ వచనం, 7వ వచనం ఫాస్ట్‌గానే అయిపోతే క్లోజ్ చేసుకుందాం. సో, 6వ వచనం. కానీ ఇదేంటి ఎక్స్‌పెక్టెడ్. ఎక్స్‌పెక్టెడ్ ఏంటి? 5వ వచనం. 6వ వచనం రియాలిటీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి విరుద్ధంగా ఉంది. బట్ సర్టెన్ పర్సన్స్ అని చెప్పి ఇలా వస్తుంది. ఇది కొందరు వీటిని మానుకొని తొలగిపోయారు. మానుకొని తొలగిపోయారు. వీటిని అంటే వీటిని? వీటిని అంటే పైన చెప్పిన వాటిని. మానుకున్నారు. ప్రేమ లేదు వాళ్ళకి. విశ్వాసం లేదు. మంచి మనస్సాక్షి లేదు. ఏమీ లేవు. వాటిని మానుకున్నారు. విడిచిపెట్టేసి తొలగిపోయారు. ఆ పాత్‌ని విడిచిపెట్టేశారు. ఆ పాత్‌ని విడిచిపెట్టేశారు. అంటే ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. తెలియక ఫెయిల్ అవ్వలేదు. తెలియక ఫెయిల్ అవుతే హెచ్చరించుము అని రాదిక్కడ. అంటే ఇన్నోసెంట్‌గా ఫెయిల్ అవ్వలేదు వాళ్ళు. కావాలని ధర్మశాస్త్రోపదేశకులే ఉండకోరి చేశారు ఇవన్నీ. అంటే ఆ మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్‌ని మిస్ చేసేశారు. అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేదు వీళ్ళు. ఎయిమ్‌ని హిట్ చేయలేకపోయారు. ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేదు. తెలియక కాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక, చదివే ఓపిక లేక, లేకపోతే చదువు రాకో. ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. చేయాలని లేదు. మానుకున్నారంట. హావ్ వాండర్డ్ అవే ఇంటూ వెయిన్ డిస్కషన్. ముచ్చట్లకు తిరిగిరంట. ముచ్చట్లకి. పనికిమాలిన ముచ్చట్లో సంథింగ్ ఉంటది తెలుగులో ఒకసారి చదువుతున్నాను. వ్యర్థమైన ముచ్చట్ల ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి ఓకే. కొందరు వీటిని మానుకొని 6వ వచనం తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనా గ్రహింపకపోయినను. సో, తొలగిపోయేది. ఇది ముచ్చట్లకు తిరిగిరి. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. హ్యావ్ వాండర్డ్ అవే ఇంటూ వెయిన్ డిస్కషన్. సో, హీబ్రూ గ్రీక్
స్ట్రక్చర్‌ని తీసుకొస్తే ఇంగ్లీష్‌లో ఏమని ఉంటదంటే దాన్ని ఎగ్జాక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేస్తే హావ్ టర్న్డ్ అసైడ్ ఇంటూ ఎంప్టీ టాక్ అని ఉంటది. హావ్ టర్న్డ్ అసైడ్ ఇంటూ ఎంప్టీ టాక్. సో, గ్రీక్‌ని నేను డైరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేశాననమాట ఇది. టర్న్డ్ అసైడ్ ఇంటూ ఎంప్టీ టాక్. టర్న్డ్ అసైడ్. సో, యేసుప్రభు చెప్తారు పేతురు గారితో. ఇది పేతురు గారితో మాట్లాడుతూ, నేను ఎవరు నన్ను జనులు చెప్పుకొంచున్నారు అని క్వెషన్ చేస్తే, కొందరు ఇర్మియా అని, కొందరు యెషయా అనో, కొందరు ఇంకొకటని, బాప్తిస్మ ఇచ్చే యోహాను అని చెప్పుకుంటున్నారు ప్రభువా అని చెప్తారు. మరి మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే అప్పుడు ఏమంటారు? నీవు సజీవుడివైన దేవుని కుమారుడివైన క్రీస్తువు అని పేతురు గారు వెంటనే సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు యేసుప్రభు ఏమంటారు? నువ్వు కేఫావు ఈ బండ మీద అంటే ఈ పునాది మీద. ఏ పునాది? యేసు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు అని ఈ పునాది మీద సంఘాన్ని కడతాను అని చెప్తాడు. ఈ పునాది మీద సంఘాన్ని స్థాపిస్తాను అని చెప్తాడు. ఈ పునాదిని వీళ్ళేం చేస్తున్నారంటే జరిపేశారు. టర్న్డ్ అసైడ్. అంటే దీని మీద సంఘాన్ని కట్టడం మానేసి తమ సొంత వ్యాఖ్యానాల మీద సంఘాన్ని కట్టడం మొదలుపెట్టారు. తమ సొంత వ్యాఖ్యానాలు ఇస్తున్నారు వాక్యాన్ని. సో ఓల్డ్ టెస్ట్మెంట్ నెరవేర్పు యేసు ప్రభు. మరలా ఓల్డ్ టెస్ట్మెంట్ దగ్గరికి వెళ్దామంటారు. పునరుత్థానం లేదంటారు. కొత్త కొత్త బోధలు చేస్తున్నారు. వింత బోధలు చేస్తున్నారు. సో అపోస్తలులు వేసిన పునాది యేసు ప్రభు. యేసు ప్రభు అనే పునాది మీద సంఘాన్ని కట్టుకుంటూ వచ్చారు అపోస్తలులు. సో వాళ్ళు వేసిన పునాది కాక వీళ్ళేం చేస్తున్నారు? ఎంప్టీ టాక్ అంటే ఎంప్టీ టాక్. ఎంప్టీ టాక్ అంటే తిమోతి గారు వీళ్ళు ఎందుకు ఎదుర్కోలేకపోయారు? వీళ్ళు పెద్దవారు, ఏజ్‌లో పెద్దవారు, గట్టిగా మాట్లాడుతున్నారు. ఎంప్టీ టాక్ గురించి ఉంటుంది చూడండి. తీతుకు రాసిన పత్రిక 1, 10, 12 వచనాల్లో సేమ్ తీతు గారిని కూడా క్రేతు అనే ద్వీపంలో విడిచిపెడతారు పౌలు గారు. సేమ్ ఇలాగే అక్కడ తీతుకు పత్రిక రాస్తూ పౌలు గారు చెప్తారు చూడండి 10, 11 వచనాలు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను సున్నతి చేయించుకోవాలని చెప్తున్నారంట. ఇది కాదు అపోస్తలులు వేసిన పునాది. అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చు వారినై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. సర్కంసిషన్ పార్టీ సున్నతి చేయించుకోవాలి అని పాత నిబంధన దగ్గర తీసుకువెళ్తున్నారు. సున్నతి చేయించుకోవాలని వాళ్ళు నోళ్ళు మూయించాలంట. ఇక్కడ ఇంగ్లీష్లో అదే ఉంటుంది. ఎంప్టీ టాకర్స్. గట్టిగా మాట్లాడితే ఆ అబద్ధం నిజమైపోద్ది అనుకుంటున్నారు చాలామంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే గట్టిగా మాట్లాడితేనే పరిశుద్ధాత్మ నడిపింపు అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు నేను ఇంత కామ్‌గా మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడు కాదా నన్ను నడిపించేది. మైక్ పట్టుకొని గట్టిగా అరవాలా? సో నేను రైట్ చెప్తున్నానా? రాంగ్ చెప్తున్నానా అనేది పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడా? దురాత్మ నడిపిస్తున్నాడా? అనేది డిసైడ్ చేస్తది. అంతే తప్ప నేను గట్టిగా మాట్లాడుతున్నానా? మెల్లగా మాట్లాడుతున్నానా? అనే దాన్ని బట్టి నిజం డిపెండ్ అయ్యి ఉండదు. సో ఫ్యాక్ట్ వర్సెస్ ఫీలింగ్ అనేది నాకు అర్థం కావాలి. ఫ్యాక్ట్, ఫీలింగ్. గట్టిగా చెప్తే నిజమని నేను నమ్మితే ఇంక నేను ఎవ్వరు ఏం చేయలేరు నన్ను. అది నిజమా? కాదా? అని ఆలోచించాలి. ఇంకొకటి ఏం చేస్తామంటే మనకు ఇష్టమైన స్పీకర్ చెప్తే గుడ్డిగా నమ్మేస్తాం. ఇది ఇంకా డేంజర్. ఎవరు చెప్పినా అనుమానంగా చూడాలి మనం వాక్యం చెప్పేటప్పుడు. ఫ్యాక్ట్ వర్సెస్ ఫీలింగ్. నీ ఫీలింగ్ ఫ్యాక్ట్‌ని డిసైడ్ చేయదు. నీ ఫీలింగ్ డిస్టర్బ్ అయినా ఫ్యాక్టే. ఫ్యాక్ట్ ఎప్పుడు మారదు. అబ్సల్యూట్ అది. ట్రూత్ ఎప్పుడు అబ్సల్యూట్‌గానే ఉంటది. చేంజ్ అవ్వదు. దానికోసం నువ్వు చేంజ్ అవ్వాలి. నీ ఫీలింగ్ నువ్వు మార్చుకోవాలి. సో వీళ్ళేం చేస్తున్నారంటే గట్టిగా అరుస్తున్నారంట. అంటే ఈ అపోస్తలులు వేసిన బోధనలు తప్పిపోయారు. గట్టిగా అరుస్తున్నారు. 100 మంది అబద్ధాన్ని మరలా పలికితే నిజమైపోద్ది కదా! అలాగా. గట్టిగా అరుస్తుంటే నిజమేనేమో అనే ఒక కన్‌ఫ్యూజన్ ఏర్పడిపోయి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అదే కదా ఇప్పుడు జరుగుతుంది బయట కూడా.
దావీదు నాట్యం అంటున్నారు. ఇంకేదో అంటున్నారు. కొత్త బోధలు తీసుకొస్తున్నారు. అద్భుతాలంటున్నారు. అద్భుతాలంటున్నారు. కొన్ని వేల మంది వెళ్తున్నారు కదా! వీళ్ళందరూ క్రిస్టియన్సేనా? కొన్ని వేల మందున్నారు కదా! వీళ్ళందరూ క్రిస్టియన్సేనా? ఎక్కువ మంది వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్స్ అని కాదు. అక్కడ నిజం ప్రకటించబడుతుందని కాదు. ఒక సినిమా యాక్ట్రెస్ వెళ్ళినా వేలకు వేల మంది పోలీసులు కంట్రోల్ చేయలేనంత మంది క్రౌడ్ వెళ్తారు. అన్యులు చేసే జాతరలకు కూడా క్రౌడ్ వెళ్తున్నారు. అది ఇది ఒకటేనా? అది వాళ్ళని కూడా దేవుడే తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెడుతున్నాడా? సో, జనాల్ని బట్టి నిజం డిపెండ్ అయ్యి ఉండదు. నిజం అబ్సల్యూట్. అసలు నిజం దగ్గరికి ఎక్కువ మంది రారు. తండోపతండాలుగా జనాలు వెళ్తున్నారంటే అక్కడ ఏదో అట్రాక్షన్ యేసుప్రభు కాకుండా ఉంది అని అర్థం. మళ్ళా చెప్తున్నాను. తండోపతండాలుగా ఎక్కడికైనా జనాలు వెళ్తున్నారంటే యేసుప్రభు కాని ఇంకేదో అట్రాక్షన్ ఉంది అని అర్థం. అక్కడ విగ్రహారాధన జరుగుతుంది అని అర్థం. ఎందుకంటే యేసుప్రభు కోసం అంతమంది రారు. నా వీడియో వ్యూస్ చూడండి మీకు అర్థమైపోద్ది. ఎక్కువ మంది చూడరు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రారు. నిజం ఉన్నట్టుగా చెప్తే ఇరుకు మార్గం కదా! ఎక్కువ మంది రారు. ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యం అంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ మంది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఎప్పుడు. సత్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ మంది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నిజం చెప్పే పాస్టర్‌లను చూడండి. ఎక్కువ మంది ఉండరు జనాలు. 10, 50, 100, 100 దాటితే గొప్ప. కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు, అద్భుతాలు చేసేవారు చూడండి. డినామినేషన్ హెడ్ పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించేవాళ్ళు చాలా మంది ఉంటారు. నిజం చెప్పేవాడికి, వాక్యం ఉన్నట్టుగా చెప్పేవాడికి జనాలు రారు. ఇక్కడ జనాలు హితబోధని సహింపక దురద చెవులు గలవారై వారికి నచ్చిన బోధకులు తయారు చేసుకున్నారు. వారికి నచ్చిన బోధకులు తయారు చేసుకున్నారు. వాళ్ళకి అనుకూలమైన బోధకులు తయారు చేసుకుంటున్నారు. వీళ్ళదే చేస్తున్నారు. సున్నతి చేసుకోండి పర్లేదంటారు. ఫుడ్‌ని నిషేధిస్తున్నారు. చికెన్ తినకూడదు అంటున్నారు. క్రిస్టియన్‌లోకి వచ్చింది కదా! పందిని తినకూడదంట. పందిలో సాతాను ఉందంట. ఇప్పటివరకు అందరూ నమ్మేశారది. ఎవరు చెప్పారు పందిలో సాతాను ఉందని? ఏ ఫుడ్ నిషేధించదగింది కాదు అని చెప్పి అపోస్తల కార్యాల్లో పేతురు గారితో చెప్పారు కదా! ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు ఫుడ్ విషయంలో. తేళ్ళు, జర్రెలు తింటున్న చైనా వాళ్ళు బతకట్లేదా ఆరోగ్యంగా? మనకేంటి నొప్పి? ఇలా గట్టిగా చెప్పేటప్పటికి ఒక అబద్ధం నిజమేనేమో అనేలాగా ఒక భ్రమ అనేది ఏర్పడిపోతుంది. ఇదే ఇక్కడ జరుగుతుంది. మిత్స్ ఎక్కువైపోయినాయి. అబద్ధాన్ని నమ్మడం అలవాటైపోయింది. సో, సత్యం పునాది అనేది తప్పిపోయింది. ఎప్పుడో తప్పిపోయింది. ఏ సంఘం కూడా కరెక్ట్‌గా లేదు చూడండి ఒకసారి. సో, అపోస్తులు వేస్తూ పునాది నుండి తొలగి లాస్ట్‌కొచ్చేసాం. తొలగిపోయారు. లాస్ట్ 7వ వచనం. సో, సైకాలజీ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటది? ఏంటంటే డిజైరింగ్ టు బి ద టీచర్స్ ఆఫ్ ది లా. అంటే ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. డిజైరింగ్ టు బి ద టీచర్స్ ఆఫ్ ది లా. అంటే వాళ్ళ ఎయిమ్ ఏంటంటే అసలు ఎయిమ్ ఏంటి? పవిత్ర హృదయము, ఏమంటారు, మంచి మనస్సాక్షి, ప్రేమ ఇవి. ఈ ఫాల్స్ టీచర్స్ ఎయిమ్ ఏంటంటే టీచర్స్ అని పిలువబడాలి. ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఎందుకంటే ఆ కాలంలో ధర్మశాస్త్రోపదేశకులకి మంచి ఇన్‌ఫ్లుయెన్స్ ఉండేది. ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలగాలి. రోమీల నుండి మంచి రెస్పెక్ట్ వచ్చేది. అలాంటి పరిస్థితిలో ఉన్నారక్కడ. రోమీల నుండి మంచి రెస్పెక్ట్ వచ్చేది. అథారిటీ ఉండేది. అందరిని కంట్రోల్ చేయొచ్చనమాట. మంచి గుర్తింపొస్తది. బోధకుడు గుర్తింపు. అంతే కదా! ఇప్పుడు మనకు కూడా కనపడుతూ ఉంటారు. చదువురాని పాస్టర్‌లు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అలా దండం పెడుతూ ఉంటారు. ఎందుకు ఇవ్వాలి గౌరవం? ఏ సబ్జెక్ట్ వచ్చని ఇవ్వాలి నేను గౌరవం నీకు? గౌరవానికి అర్హత ఉండాలి. ఎవరు పడితే వాళ్ళకి గౌరవించలేం మనం. ఓకే, మనిషిగా గౌరవిస్తాం. ఏజ్‌ని బట్టి గౌరవిస్తాం అది కాదు. సబ్జెక్ట్‌ని బట్టి ఇచ్చే గౌరవం గురించి అంటున్నాను నేను. సో, వాళ్ళ ఎయిమ్ ఏంటంటే గొప్ప వాళ్ళని పిలిపించుకోవాలి. ఇదే ఆలోచన.
అదే కనపడుతుంది చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 6-7 వచనాల్లో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 6-7 వచనాల్లో యేసుప్రభు చెప్తారు చూడండి. సేమ్ పరిసయ్యులు కూడా సేమ్ స్వభావం. 23, 6, 7 వచనాలు. 5 నుంచి చదువుతాను. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. మీరైతే బోధకులని పిలువబడొద్దు అంటున్నారు యేసుప్రభు. ఇది అపోస్తులకి. మీరందరూ సహోదరులు. మీరందరూ సహోదరులు. అంటే బోధకుడు అని పిలువబడద్దు అంటున్నారు. సహోదరుడు అని పిలువబడమంటున్నాడు. అలాగే 3వ యోహాను పత్రిక 9వ వచనం ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన 3వ పత్రిక 9వ వచనం. ఈ దియోత్రెఫే అనే ఒక ఆయన కూడా సేమ్ బ్యాచ్ అన్నమాట, సేమ్ కేటగిరీ. 3వ పత్రిక 9వ వచనం. నేను సంఘములకు ఒక సంగతి వ్రాసి తిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. ప్రధానత్వం మనకు తెలుసు. ఇంకా ఎన్ని సంఘాలు ఎలా చీలిపోయాయో మనకు తెలుసు. పెద్ద పెద్ద డినామినేషన్స్ ఎలా చీలిపోయాయో మనకు తెలుసు. దేన్ని బట్టి? ప్రధానత్వము. హెడ్గా ఉంటే కానుకలు దొంగతనం చేయొచ్చు. అథారిటీ నా చేతిలో ఉంటుంది. నేనేం చేసినా అడిగేవాడు ఉండడు. అలాగే సంఘాలు ఒక స్థలం కోసం ఒకరు కొట్టుకుంటున్నారు, ఒక పదవుల కోసం ఇంకొకరు కొట్టుకుంటున్నారు, ఇంకేదో దేనికోసం ఇంకొకరు కొట్టుకుంటున్నారు. సో సంఘాలు చీలిపోతున్నాయి ప్రధానత్వం కోసం. ఇది ఫాల్స్ టీచర్ లక్షణం. అంటే చీలిపోయేలా చేస్తున్నారంటే వాడు ఒక అబద్ధ బోధకుడు అని అర్థం. ఎందుకంటే యేసు ప్రభువు ప్రకటించాలనే ఇంటెన్షన్ లేదు అసలు. గొప్పగా పిలువబడాలనేది మాత్రమే ఆలోచన. డబ్బులు మాత్రమే వాళ్ళ ఆలోచన. సో ట్రూ క్రిస్టియన్ డిజైర్ ఎలా ఉంటుంది? ఒక వాక్యం తెలిసిన వాడు ఏం చేస్తాడు? సిలువ వేయబడిన యేసుక్రీస్తును మాత్రమే ప్రకటిస్తాడు. ఆయన ప్రేమను మాత్రమే ప్రకటిస్తాడు. సిలువ వేయబడిన యేసు ప్రభువుని మాత్రమే. అదే కదా పౌలు గారు చెప్తున్నాడు. అపోస్తలుల్లో ప్రధానుడిని అంటారు, పాపులలో కూడా ప్రధానుడిని అంటారు. నేను ఇంత మీకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను డిసిప్లైన్ చేసుకుంటున్నాను, నలగొట్టుకుంటున్నాను అంటారు. అంటే నేను పాపిని అని తెలిస్తే నేను గొప్పోడిని అని పిలిపించుకోవాలని అనుకోను. నేను ఒక వేస్ట్ ఫెలోని నాకు తెలిస్తే నన్ను గొప్పోడు అని పిలవాలని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే నేను జీవితాంతం వేస్ట్ ఫెలోగానే ఉంటాను. యేసు ప్రభు మీద ఆధారపడుతూనే బ్రతుకుతాను. నేను ఇంత బాగా వాక్యం చెప్తున్నానంటే నేను కాదు, జనరల్గా చెప్తున్నాను. అంటే మనం బాగా వాక్యం చెప్తున్నామంటే మన గొప్పతనం కాదు. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తును అని పేతురు గారు చెప్పినప్పుడు ఇది నీ అంతటి నువ్వు చెప్పట్లేదు, తండ్రి నీకు బయలుపరిస్తేనే నువ్వు చెప్తున్నావు అంటారు. అది అంటే నేనేదో గొప్పోడిని కాబట్టి చెప్పట్లేదు వాక్యం. దేవుడు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను. అంతే అందరం క్రిస్టియన్స్. మనం గొప్ప వాళ్ళం కాబట్టి కాదు. ఆయన హెల్ప్ చేస్తే ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేం. మనం నథింగ్, జీరో. సో మనం ఇచ్చేవారుగా ఉంటాం, పుచ్చుకునే వారంగా ఉంటాం. అడుక్కు తినం. ఓపెన్గా చెప్పాలంటే అడుక్కు తినము. మనం ఏమి ఇవ్వాలా? నా దగ్గర ఏముందో ఉచితంగా పొంది తిని ఉచితంగా ఇస్తాను. అంతే కదా. ఇప్పుడు దేవుడు ఉచితంగానే ఇచ్చాడు కదా ఇవన్నీ. ఇప్పుడు ఇంత జ్ఞానంగానే ఇవన్నీ ఉచితంగా ఇవ్వు, నేను దేవుడు పోషించుకుంటాడు. అలా చేయట్లేదు వాళ్ళు. వాళ్ళకి రాకపోయినా చెప్పాలని ట్రై చేస్తున్నారు. రానివి అంటే సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నారు బైబిల్ని. వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ప్రేమతో చేసే ఇంటెన్షన్ లేదు. అంటే నేను వాళ్ళకి వాక్యం చెప్తున్నానంటే ఏ ఉద్దేశంతో చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు మనకి. ట్రూ క్రిస్టియన్ డిజైర్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్తో చేయడు. చేసుకుంటూ వెళ్ళిపోతాడు, తనకు కావాల్సింది అందుతాయి.
కాళ్ళ దగ్గరికొచ్చి పడిపోతాయి చెప్పాలంటే సింపుల్‌గా. కాళ్ళ దగ్గరికొచ్చి పడతాయి. యేసు ప్రభు కోసం బలంగా నిలబడి చూడండి ఒకసారి. ఫేక్ పెడితే వచ్చే డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వడం పెద్ద విషయం కాదు యేసు ప్రభుకి. మనం నిలబడి కొంచెం ఓపిక పడితే కాళ్ళ దగ్గరికి తెచ్చి పడేస్తాడలా. ఇది యేసు ప్రభు అంటే. ఇది అర్థమవుతే ఎవరు తప్పుడడుగులు వేయరు. ఉద్యోగాల విషయాల్లో గానీ, లేపోతే ఈ ల్యాండ్ విషయంలో గానీ, ఈ విషయాల్లో తప్పుడడుగులు వేయరు. ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయగలిగే సమర్థుడు యేసు ప్రభువు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన్ని నమ్మి మళ్ళా ఇంక మనం తప్పుడడుగులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నామంటే ఇంకేంటి? వాళ్ళదే చేస్తున్నారు. అదే బోధిస్తున్నారు. నువ్వు చేసే పనులు బట్టి నీకు పరలోకం వస్తదని బోధిస్తున్నారు వాళ్ళు. నువ్వు ఫుడ్ మానేస్తే, చికెన్ మానేస్తే, ఇంకోటి మానేస్తే నీకు పరలోకం వస్తదని చెప్తున్నారు. ఇది చాలా డేంజర్. ఇది ఫాల్స్ టీచర్ సైకాలజీ. లాస్ట్ 2 వచనాలు ఒకసారి చూడండి. లాస్ట్ 2 సెంటెన్సెస్. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ఇంగ్లీష్‌లో చదువుతున్నాను. Desiring to be the teachers of the law without understanding either what they are saying or the things about which they make confident assertions. అంటే ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలీదు. అసర్షన్స్ అంటే ఇది కరెక్ట్ అని చెప్పి డిసైడ్ చేయడం. అంత గట్టిగా చెప్తున్నారు కదా! ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలీదు. అంటే వాళ్ళకి వాక్యం చదవడం రాదు. మీకు పీడీఎఫ్ పంపించాను. ఎక్సిజీసిస్, ఐసిజీసిస్ అని ఒక పీడీఎఫ్ ఉంటది. ఒక సబ్జెక్ట్ ఉంటది. ఎక్సిజీసిస్, ఐసిజీసిస్. అంటే ఇప్పుడు ఈ వచనాల్ని ఇలాగే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే ఈ కాంటెక్స్ట్ ఏంటి? పౌలు గారు ఏ కాలంలో రాసారు? ఎవరికి రాసారు? ఎందుకు రాసారు? ఎప్పుడు రాసారు? ఏ పరిస్థితిలో రాసారు? ఇవన్నీ తెలియకుండా ఒక వచనాన్ని ఇంటర్ప్రెట్ చేయలేం మనం. ఇవన్నీ మానేసి నాకు కావాల్సిన వచనం అంటే నేను చెప్పాలనుకున్న దాంట్లోకి ఒక వచనాన్ని నేను చెర్రీ పికింగ్ చేసుకుంటే అది ఐసీజీసీస్ అంటాం. అంటే నా ఉద్దేశాన్ని వాక్యంలోకి చొప్పించడం. అంటే నేను అబద్ధం చెప్పడం కోసం, నేను డాన్స్ చేయడం కోసం దావీదు నాట్యాన్ని వాడుకుంటున్నాను చూసారా? నేనంటే అది సంఘాల్లో. ఇది ఐసీజీసీస్ అంటాం. ఇదే ఈ అబద్ధ బోధకుల గ్యాంగే ఇది. అంటే అన్యుల దగ్గర నేను చూసాను. వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. నాకేయాలనిపించింది. నేను దావీదు నాట్యం అని తెచ్చుకొని దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. రాక్ మ్యూజిక్ తెచ్చుకున్నాను. ఆరాధన అంటున్నాను. అంటే నేను చెప్తున్నానో నాకే తెలియదు. ఒక్కసారి లాజికల్‌గా క్వెషన్ చేసి చూడండి ఒక అబద్ధ బోధని. ఆన్సర్ రాదు. తిప్పి ఆన్సర్ అయితే తేరు. ఎందుకు? వాళ్ళసలు బైబిల్ చదివే కోణమే వేరు. సో, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కూడా కాదు. సెన్స్ కూడా పనిచేయదు. ఇల్లాజికల్‌గా ఉంటది. లాజికల్‌గా ఎవరికి అనిపిస్తదంటే బ్రెయిన్‌లెస్‌గా అనిపిస్తది. ఇంటలెక్చువల్స్ ఎప్పుడు అబద్ధ బోధనని అసలు ఎంకరేజ్ చేయరు. ఇంటలెక్చువల్ అన్యులు కూడా ఎంకరేజ్ చేయరు. చాలామంది అన్యులు వస్తారు నా దగ్గర. అన్యులు గాని, నాస్తికులు, ఇంటలెక్చువల్స్ ఉంటారు చాలామంది. మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటి క్రిస్టియన్స్ ఇలా ఎందుకు చేస్తారు? కరెక్టేనా అని అడుగుతూ ఉంటారు. కొన్ని సమాధానం చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటది. రాంగ్ అని చెప్పలేక. ఇన్ని తప్పులే అని చెప్పాల్సొస్తది ఒక్కొక్కసారి. ఒక 100 క్వెషన్‌లు అడిగితే 95 క్వెషన్‌లు అన్ని తప్పులని చెప్పాల్సొచ్చే పరిస్థితి వచ్చేసింది ఈరోజు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఒక వాక్యం చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసే పనులు సమర్థించుకోవడం కోసం ఈ వాక్యాన్ని యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పే వాటిని వాళ్ళు గ్రహించట్లేదు. అసలు లాజికల్‌గా తిరిగి క్వెషన్ అడిగితే ఆన్సర్ చేయలేరు. ఒక అబద్ధ బోధకుడు లాజికల్‌గా క్వెషన్ అడిగితే ఆన్సర్ చెప్పలేడు. తిరిగి ఎక్కడెక్కడికో తిప్పుతాడు తప్ప ఆన్సర్ చెప్పడు. ఎప్పుడైనా అడిగి చూడండి బోధకుల్ని క్వెషన్స్. మీకు ఆన్సర్ చెప్పలేకపోతున్నాడంటే ఆ బోధకుడికి వాక్యం రాదని అర్థం. అంటే ఒక వచనాన్ని ఆ కాంటెక్స్ట్ ప్రకారంగా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదంటే బోధ చేయడం రాదని అర్థం. ఏదో విన్న 4 విషయాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక వాక్యాన్ని చెప్తే అనుభవించి చెప్పాలి. పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటూ చెప్పాలి. నేనైనా ఎవరైనా కానీ. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ప్రవక్తలు ఆ పెయిన్‌ని ఇర్మియా గారు కన్నీటి ప్రవక్త. అంటే రోదిస్తారు. విలాప వాక్యములన్నీ అలాగే కదా! అంటే దేవుడు ఏడుస్తే ఎలా ఉంటదో ఇక్కడ ఇర్మియా గారు ఏడ్చారు. దేవుడి ఏడుపుని ఇర్మియా గారు ఎక్స్‌పీరియన్స్ చేశారు.
ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ప్రవక్తలు అలా ఉన్నారు. ఈ కాలంలో ఈ కాలంలో ప్రవక్తలు లేరు. మనమే ప్రవక్తలం. మనమే వాక్యం చెప్పాలి. దేవుడు ఎంత బాధపడుతున్నాడో పెయిన్‌ని నేను తీసుకోగలిగి చెప్పలేకపోతే యూజ్‌లెస్ అయిన ప్రేమని నేను రిఫ్లెక్ట్ చేయకపోతే, ఆ ప్రేమను నేను చూపించలేకపోతే, అన్యులకి చూపించలేకపోతే, ఇంక నా వల్ల ఏం ఉపయోగం లేదని అర్థం. యూజ్‌లెస్. యూజ్‌లెస్ క్రిస్టియన్స్ ఎక్కువైపోయారు. కంఫర్ట్ జోన్ క్రిస్టియన్స్ ఎక్కువైపోయారు. ఇప్పుడు అడిగి చూడండి ఒక క్రిస్టియన్స్‌ని హల్లెలూయా అంటే ఏంటి చెప్పండి ఒకసారి మీరు? లేకపోతే ఆమేన్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేయాలి? ఎక్కడ యూజ్ చేయాలి? వందన వచనం వాడుతున్నాం. అసలు యూజ్ చేయొచ్చా? ఎందుకు యూజ్ చేయొచ్చు? ఎందుకు యూజ్ చేయకూడదు? బిబ్లికల్ ఎవిడెన్స్ ఏంటి? సో, బేసిక్ డౌట్స్ అడిగితేనే మన దగ్గర సమాధానాలుండవు. మన దగ్గరే కాదు, బోధకుల దగ్గర కూడా ఉండవు. సో, ఏం చెప్తున్నామని తెలీదు. సో, ఒక బోధ చేస్తున్నప్పుడు ఒక వచనాన్ని దాన్ని 360 డిగ్రీస్‌లో 360 డిగ్రీస్‌లో డీటెయిల్డ్‌గా చెప్పాలి. చెప్పలేకపోతే బోధకుడు అనే ట్యాగ్ వేసుకోకూడదు. ఇదే అక్కడున్నది. ఏడవ వచనం. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి ఇప్పుడు. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటిని రూఢిగా గట్టిగా పలుకుతున్నారంట. కానీ గ్రహింపకపోయినను చదువు రాదు. ఎక్స్‌ప్లెయిన్ చేయడం రాదు. చాలామంది పాస్టర్స్‌కి అసలు వాక్యం సరిగ్గా చదవడం కూడా రాదు. కానీ బోధకులు, పెద్ద పెద్ద బోధకులు. చదువు రానోడు పాస్టర్ ఏంటసలు? బైబిల్‌లో క్వెషన్స్ అడిగితే ఆన్సర్ చేయలేకపోతే నువ్వేం పాస్టర్‌వి? చాలా తప్పిది. టీచర్, టీచర్ షుడ్ ఏబుల్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. ఎవరు ఏ క్వెషన్ అడిగినా లాజికల్‌గా ఆన్సర్ చేయలేకపోతే, రీజనింగ్ ఇవ్వలేకపోతే నువ్వు టీచర్‌వే కాదు. టీచర్‌వే కాదు. సో, ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి ఇలాగే అయ్యారు పాస్టర్‌లు చాలామంది. 90% ఇలాంటి వాళ్ళే. క్రిస్టియన్‌లో ఇప్పుడు 90% వీళ్ళే. ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళని తీసుకొచ్చి స్టేజ్‌లో ఎక్కిస్తున్నారు పాస్టర్స్ ఈ మధ్య. సొల్లు కబుర్లు. జోకులేసేవాళ్ళు. అంటే స్టేజ్ మీద ఎక్కి జోకులు వేసే వాళ్ళకి వేదికలు ఇస్తున్నారు. ఇదా క్రిస్టియానిటీ అంటే. వాక్యాన్ని వివరించే వాళ్ళకి కదా స్టేజ్ ఎక్కించాలి. జోకులు వేసే వాళ్ళని కుళ్ళు జోకులు, టైమ్ పాస్ మాటలు, 4 కథలు, ముచ్చట్లు. నో లాజిక్, నో రీజనింగ్. ఇంటలెక్చువల్స్‌కి ఎలా అర్థమవుతుంది బైబిల్? ఇది పరిస్థితి. ఇది 5, 6, 7 వచనాలు. సో, సైకాలజీ ఏంటంటే ఇదన్నమాట. ఫాల్స్ ఇంటెన్షన్స్‌తో పాస్టర్స్ అయిపోయారు. వాళ్ళని ఖండించడానికి తిమోతి గారు అక్కడ విడిచిపెట్టబడ్డారు పౌలు గారి ద్వారా. సో, నెక్స్ట్ వీక్ 8, 9, 10, 11 వచనాలు మనం ధ్యానించుకుంటాం. సో, ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.